అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మా ఇంటి మహాలక్ష్మి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ మన కథలకి లైక్ చేసి కమెంట్ పెట్టండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రుద్రదేవ్ వాళ్ళకి బోలెడన్ని ఆస్తిపాస్తులున్నాయి. అలివేణిని ఆయన భార్యగా తెచ్చుకున్నాడు. అలివేణి ఏమంటా ఆయన జీవితంలోకి భార్యగా అడుగుపెట్టిందో, అలివేణికి అందరికీ నగలంటే ఇష్టం, డబ్బులంటే ఇష్టం. అలాంటిది అలివేణికి పిల్లలంటే ఇష్టం. ఇల్లంతా ఎక్కడ చూసినా పిల్లలే ఉండాలి. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు 4 అంతస్తులు ఉంటుంది. ఒక్కొక్క అంతస్తులోనే 10 బెడ్రూముల చొప్పున కట్టించినంత పెద్ద ఇల్లు. బయట పూలు, ఫ్లోర్కి పూలు, ఇంట్లో పనివాళ్ళు. అసలు వాళ్ళ దర్జాకి ఏమీ తక్కువ లేదు. పెద్ద బిజినెస్ ఒకవైపు ఉన్నా సరే పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉంది రుద్రదేవ్కే. ఇక ఆస్తులకైతే స్థిరచరాస్తులకి లోటే లేదు. అలివేణి పుట్టింటి వాళ్ళు కూడా బాగా దిట్టంగా స్త్రీధనం ఇచ్చి పంపించారు అలివేణిని రుద్రదేవ్ భార్యగా. వచ్చిన తర్వాత వచ్చిన కొత్తల్లో అత్తామామలు ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత వెంటనే అలివేణికి పిల్లలు పుట్టలేదు, కాలం చేశారు. అమ్మా నాన్నలంటే ఎప్పుడో వచ్చే పుట్టింటి వాళ్లే తప్ప పద్దాకా ఉండరు కదా. ఇక రుద్రదేవ్ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎక్కడెక్కడో వేరే చోట స్థిరపడిపోయారు. వాళ్ళ సంసారాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి సరిపోయే అలివేణి చిన్నప్పటి నుంచి కూడా అలివేణి వాళ్ళ అమ్మ నాన్న కన్నదే 4 పిల్లల్నే. 4 మధ్యలో పెరగటం వల్ల తనకి ఎందుకో చిన్నప్పటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం. పైగా ఇక్కడేమైనా డబ్బులు లేవా, కోట్ల కొద్దీ మూలుగుతున్నాయి అంటే తప్పేంటి? రేపొద్దున మనం షేర్లుగా వేసిచ్చినా ఏకదమ్ ఒక లెవెల్లో ఉంటారు కొడుకులు అనే దాంతో సరేలేమనమని చెప్పి అలివేణి కంఠం మొదలుపెట్టింది. ఆ కంఠం ఎంతమందిని అంటే ఎకాయికిన అలివేణి ఆపకుండా భగవంతుడు ఇచ్చినంత మందిని కందామనుకుంది. కానీ 7 పుట్టిన తర్వాత 8వ గర్భవతి అయిన అలివేణికి అనుకోకుండా గర్భసంచిలో ప్రాబ్లం వచ్చి తీసేయటం వల్ల ఇక 7 ఆపుకోవాల్సి వచ్చిందనే కన్నేళ్ల పర్యంతమైంది అలివేణి. ఎంత అయినా అలివేణికి పుట్టింది 5 కొడుకులు, 2 కూతుళ్ళు. పెద్ద కొడుకు మహదేవ్, 2వ కొడుకు వాసుదేవ్, 3వ కొడుకు జయదేవ్, 4వ కొడుకు రామ్దేవ్, 5వ కొడుకు ఆర్యదేవ్. కూతుళ్ళు దేవిక, వీచిక. పైకి కనిపించదు కానీ అలివేణికి బయట ప్రపంచానికి తెలిసినా తెలియకపోయినా నిజం ఒకటి ఏంటంటే కొడుకులు తన ఇంట్లోనే ఉంటారు, తన కళ్ళ ముందే ఉండాలి కూడా. వాళ్ళు పెళ్ళాలతో ఇక్కడే కాపురం చేయాలి, వాళ్ళ పిల్లలతో కలిపి గంపలు పెరిగిపోయి అదే ఇంట్లో తిరగాలి. వాళ్ళ పిల్లలకయ్యే ఒక్కొక్కళ్ళకి ఒక్కో బెడ్రూమ్ వేసుకున్న 5గురికి 5 రోళ్ళు 10 మంది పుట్టిన 10 బెడ్రూములు లేవా? కొడుకులు 5గురికి 5 బెడ్రూములు లేవా? కూతుళ్ళు ఎప్పుడన్నా వచ్చిపోతే 2 లేవా? కూతుళ్ళ పిల్లలకే లేవా? వచ్చే చుట్టాలకి లేవా? తమకు లేవా? లంకంత కొంప, 40 బెడ్రూముల ఇల్లు. ఏం చేసుకుంటాం? ఇంకా పుట్టినా పర్లా, కోడళ్ళు ఒక్కొక్కళ్ళనే 5-6 కన్నా పర్లేదు అనే కొడుకులంటే విపరీతమైన ఇష్టం అలివేణికి. కూతుళ్ళనేదో కొట్టుద్ది తిట్టుద్ది అని కాదు, కూతుళ్ళ వరకు ఎంతైనా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతారు అనే దాంతో చిన్న చూపు చులకన భావం ఎక్కువ. కొడుకుల విషయం దగ్గరకు వచ్చేపాటికి పెద్ద టైకూన్లని చెయ్యాలనేది ఒకటే. కొడుకుల్ని అసలు కాలు కింద పెట్టకుండా ఎక్కడైనా ఆడపిల్లల్ని పెంచుతారేమో అలాగా, కానీ మగపిల్లల విషయం దగ్గరకు వచ్చేపాటికి మగపిల్లల్ని ఆ రేంజ్లో పెంచేది అలివేణే. కూతుళ్ళ విషయంలో వాళ్ళ పనులు చిన్నప్పటి నుంచే వాళ్ళే చేసుకోవటం లేదా పని వాళ్ళ సాయంతో చేసుకోవటం ఇలా మొదలు పెడితే కొడుకుల విషయంలో ప్రతిదీ కూడా ఆచి తూచి 1కి 10 సార్లు పరిశీలించి క్వాలిటీ చెక్స్ అయిపోయాక కానీ డెసిషన్ తీసుకోదు అలివేణే. అది వాళ్ళకు కొనే ఒక సాక్స్ దగ్గర నుంచి వాళ్ళకి దువ్వెన వరకు, రాసే పౌడర్ దగ్గర నుంచి వేసే పర్ఫ్యూమ్ వరకు, వాళ్ళని చేర్చే స్కూల్ దగ్గర నుంచి వాళ్ళకి ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పే
ట్యూషన్ టీచరు, డాన్స్ మాస్టరు, ఒకవైపున కొడుకులకి ఎక్సర్సైజ్ నేర్పే జిమ్ ట్రైనరు, మరొక వైపున కొడుకులకి స్విమ్మింగ్ నేర్పించేవాళ్ళు, కొడుకులకి మ్యూజిక్ నేర్పించేవాళ్ళు, కూతుళ్ళు నేర్చుకుంటారు. కాకపోతే అది తన లైట్ పట్టించుకోదు. కానీ కొడుకుల విషయంలో మాత్రం ప్రతిదీ అంత పర్టిక్యులర్గా ఉంటుంది అలివేణే. చిన్నప్పటి నుంచి కొడుకులు 5గురిని కూడా వెంటే తిప్పుకుంటూ కొడుకుల్ని ఎంత చిన్న పని కూడా చేయనివ్వదో, వాళ్ళని ఎంత సోమరిపోతులుగా బద్ధకిష్టులుగా తయారు చేసిందంటే కొడుకుల్ని పొద్దున్నే తనే నిద్ర లేపుద్దే. లేపి గేజర్ల స్విచ్లు వేసి వాళ్ళకి టవల్ ఇచ్చి బ్రష్ మీద పేస్ట్ వేసి వాళ్ళని వాష్రూములకు వెళ్ళాక ఫ్రీగా వాళ్ళకి మోషన్ అయిందా అన్న దగ్గర కనుక్కొని వాళ్ళు ఏ పేస్టులు వాడతారో అవి రీఫిల్లింగ్లు కూడా తనే చేసుకొచ్చుకొని ఆ తర్వాత కొడుకులు ఏ షాంపూలు ఏ కండిషనర్లు వాడాలి, ఏ బాత్ సోపులు ఏ బాత్ జెల్లులు వాడాలి, తనే బాత్రూముల్లోకి వెళ్ళిపోయి చిన్నప్పుడు తలస్నానాలు చేయించడం, తనే ఒళ్ళు రుద్దుకు రావటం, కొడుకుల కాలు కింద పెట్టకుండా పెంచడం, వాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో అవి తనే తీయటం, వాళ్ళకి బెల్టుల దగ్గర నుంచి వాళ్ళకి చివరికి వాళ్ళకి కావలసిన కర్చీఫుల దగ్గర నుంచి తనే తీయటం, పర్ఫ్యూములు బాడీకి ఒకటి, పర్ఫ్యూములు బట్టల మీద ఒకటి కొట్టడం. ఆ తర్వాత కొడుకులు జిమ్ములకి వెళ్ళి ఎక్సర్సైజులు చేస్తే ఒక్కోడు తాగుతారు. ఒకడు ప్రోటీన్ షేక్, ఒకడు హార్లిక్స్, ఒకడేమో ఇంకో రకం, ఒకడు మరో రకం. అలా వాళ్ళకి అవన్నీ తల్లి చేతి చలవ ఎవరివ్వగలరు అని పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి తన చేతి రుచులు అలవాటు చేసేసింది. పక్కన అందించే అమ్మాయిని పెట్టుకొని అన్నీ తనే వండుద్ది 10 రకాలు. ఇక టిఫిన్ల విషయంలో అంతే, ఒక్కో కొడుకు ఒక్కో రకమైన టిఫిన్లు తింటాడు. అవి అయిపోయిన తర్వాత మొగుడికి రుద్రదేవికి తిండి విషయంలో చాలా పర్టిక్యులారిటీ ఉంటుంది. అది అలివేణే నేర్పింది. అంతకుముందు ఆయన తల్లి ఇంటిళ్ళపాదికి కలిపి ఒక రోజుకు ఒక ఇడ్లీనో, ఒక రోజుకు ఒక దోసో, ఒక రోజుకు ఒక గారో పెద్దవాళ్ళు వండే పద్ధతిలో వాళ్ళు వండేవాళ్ళు. అలివేణి వచ్చిన తర్వాత మొగుడి మెనువులో కూడా చేంజెస్, మొగుడికి కూడా అలాగే చేసుద్ది ఎదురెదురుగా. ఇక కూతుళ్ళ విషయం దగ్గరకు వచ్చేపాటికి అదేం లేదు, వీళ్ళందరూ వండిన దాంట్లో ఏదో ఒకటి వేసి కొట్టేసుకోవాలి వాళ్ళు. అయిపోయిన తర్వాత కొడుకులు అమ్మ షర్ట్, అమ్మ షూ, అమ్మ టై, అమ్మ వస్తున్నా నాన్న, మీకు తెలియదులే ఆ పక్క షెల్ఫ్లోనే ఉంది, ఉండండి బంగారం నేను తీసిస్తాను, ఉండండి నాన్న, సాక్సులు వేసుకునేటప్పుడు కాళ్ళకు పౌడర్ రాసుకోలేదమ్మా, ఉండండి డస్టింగ్ పౌడర్ రాస్తాను అని సాక్సులు వేయటాలు, ఆగండమ్మా షూ మీద మురికుంది చూడండి పాలిష్ చేయిస్తూ ఉండండి అని పని వాళ్ళని పిలవటాలు, కొడుకుల బట్టలు స్పెషల్గా ఉతికించటాలు, కొడుకుల రూముల్లో రోజుకి 2 సార్లు బెడ్షీట్లు చేంజ్ చేయించటాలు, ఐరన్ చేసినవి ఫోల్డ్ లేకుండా బెడ్షీట్లు మడిపించటాలు, పిల్లో కవర్లు మార్పించటాలు, వాష్రూములు రోజుకు 3 సార్లు కడిగించటాలు, కొడుకుల రూముల్లో ఎంత డస్ట్ కూడా లేకుండా క్రాస్ చెక్ చేసి చేయించటాలు. మరొక వైపున కొడుకుల రూమ్లో బయట గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ ఎప్పుడూ క్లీన్గా ఉండాలి. అందరికీ గార్డెన్ వ్యూలు వెళ్తాయి కొడుకులకి. కూతుళ్ళకి కింద రూములు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ కర్మానికి వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఆ వ్యూలు పర్లేదులే. కానీ తనేమి స్పెషల్గా కూతుళ్ళకి ఆ వ్యూలు ఉన్న రూమ్లేమి ఆవిడ కేటాయించాల. ఫ్రెష్ పూలు తీసుకొచ్చి ఇంట్లో అన్ని మూలల్లో పెట్టాలి. కొడుకులకి మంచి థాట్స్, ఫీలింగ్స్, అలాగే మంచి అట్మాస్ఫియర్ ఉంటాయని ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టాలి. కమ్మటి వాసన వచ్చేటటువంటి బయట నుంచి తెచ్చే రూమ్ ఫ్రెషనర్లు అయితే లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతాయని న్యాచురల్గా ఉండే రూమ్ ఫ్రెషనర్లో ఒక్కొక్క కొడుకు ఒక్కోలాంటి అంటే ఇష్టం. దట్టు అవి కూడా ఫ్లవర్స్తో తయారు చేసినయో లేకపోతే కనుక ఆర్గానిక్ బేస్డ్ ఉన్నాయో, అగరబత్తి లాంటియో, ధూపులు లాంటియో వాళ్ళకి అలా వాళ్ళ రూముల్లో వాళ్ళ వాష్రూముల్లో కూడా ప్రత్యేకంగా పెట్టుద్ది. వాష్రూమ్లో ఒక రకం చెప్పులు, బెడ్రూమ్లో ఒక రకం చెప్పులు, హాల్లో ఒక రకం చెప్పులు, ఇక బయట గార్డెన్లో ఒక రకం చెప్పులు, బయటకు వెళ్తే ఏ డ్రెస్సుల మీదకి ఆ రకం చెప్పులు. లంచ్ విషయంలో కూడా అంతే. పెద్దోడు తిన్నట్టు రెండోవాడు, రెండోవాడు తిన్నట్టు మూడోవాడు, మూడోవాడు తిన్నట్టు నాలుగోవాడు, నాలుగోవాడు తిన్నట్టు ఐదోవాడు, వీళ్ళు 5గురు తిన్నట్టు మొగుడు తినరు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి పక్కన అమ్మాయి అందిస్తూ ఉండే దానికే కోసాలు కదిలిపోతూ ఉంటే అలివేణి మాత్రం వాళ్ళకి ఇంత ఉప్పు ఎక్కువ కాకుండా, కారం ఎక్కువ కాకుండా, ఎవరికి నచ్చినట్టు ఎవరు ఏది తింటే అదే, ఏ రోజు వాళ్ళు ఏది చెప్తే అదే, మమ్మీ అది చేయవా 5 నిమిషాల్లో చేస్తాను నాన్న మీరు
అలా ఉండండి అని ఏమే అనగానే ఏంటండి అని మొగుడికి కావలసిన మొగుడికి ఇలా ఎవరి వాళ్ళకి చేసి పెట్టే స్నాక్స్ విషయం అంతే, మధ్యలో తాగే జ్యూసుల విషయం అంతే, తినే ఫ్రూట్స్ విషయం అంతే, చివరికి సాయంత్రం తినే డిన్నర్ విషయం అంతే. ఇదంతా ఒక ఎత్తు అయితే కొడుకుల విషయంలో కొడుకులు ఏదడిగితే అదే. 5గురికి 5 రకాలు వేరే వేరే సైకిళ్ళు తొక్కే రోజుల్లో సైకిళ్ళు, కూతుళ్ళకి ఏది పడితే అదే. ఇక కొడుకుల బట్టల విషయంలో పర్టికులర్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్రెస్సింగ్ స్టైలు, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఆఫ్ షూస్. కొడుకులు ఎక్కడికి ట్రిప్పులకి తీసుకెళ్ళమంటే అక్కడికే, ఏ రెస్టారెంట్ తీసుకెళ్ళమంటే అక్కడికి, ఏ సినిమా తీసుకెళ్ళమంటే అక్కడికి, ఏ షాపింగ్కి తీసుకెళ్ళమంటే అక్కడికే. ఇక కూతుళ్ళ విషయంలో అలాంటి ఏమీ అడగదు. ఒక కూతురు ఇంకొక కూతురికి తలదూకొని, ఒక కూతురు ఇంకొక కూతురుతో రెడీ అయ్యి, ఒక కూతురు ఇంకొక కూతురు కలిపి బట్టలు అందరితో పాటు కొని అక్కడ పడేస్తుంది. వాళ్ళకి నచ్చినవి ఏముండదు, ఇగో ఇది తీసుకోండి ఇది వేసుకోండి అనేస్తుంది అంతే. కొడుకులంటే పంచప్రాణాలు. 5గురు కొడుకులకి ఇంత చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేదు అలివేణే. కొడుకుల్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసింది, ఆ తర్వాత పెద్ద పెద్ద కాలేజీల్లో వేసిందే. వాళ్ళు ఏదడిగితే అది కొండ మీద కోతైనా సరే 5 నిమిషాల్లో తెచ్చి పెట్టాల్సిందే అక్కడ. వాళ్ళు ఏ బ్రాండ్లు కావాలంటే ఆ బ్రాండ్లు బట్టలు, షూసు, బైకులు. ఆ తర్వాత వాళ్ళు కాలేజీలకు వచ్చేటప్పటికే కార్ డ్రైవింగ్లు నేర్చుకోవటం, స్విమ్మింగుల దగ్గర నుంచి స్కేటింగుల దాకా, గిటార్ల దగ్గర నుంచి వాళ్ళు అన్నీ నేర్చుకోవటం, వాళ్ళకి కావలసినవన్నీ కొనివ్వటం. పియానో ఒక్కొడుకు ప్లే చేస్తే, గిటార్ ఒక్కొడుకు ప్లే చేస్తే మురుసుకుపోయేదే. కొడుకులు పుట్టినరోజులు ధూమ్ ధామ్గా చాలా గ్రాండ్గా జరిపించేదే. కూతుళ్ళు పుట్టినరోజులు పాయసం చేయించి దేవుడికి దండం పెట్టుకొని గుడికి వెళ్ళి రండమ్మా అని చెప్పి జస్ట్ ఒక కేక్ వరకు కట్ చేయించడమే పెద్ద విషయం ఆ ఇంట్లో. కొడుకుల విషయంలో మాత్రం స్కూల్లో ఒక సెలబ్రేషను, తిథి ప్రకారం ఒక సెలబ్రేషను, ఇంట్లో ఒక సెలబ్రేషను, గుళ్ళో అన్నదానాలు, అనాథాశ్రమంలో దానాలు. అబ్బో ఓ లెవెల్లో పెంచుకొచ్చేసింది కొడుకుల్నే. ఇలా కాలచక్ర ప్రవాహంలో కొడుకుల్నే తమ పని కూడా తాము చేసుకోనివ్వకుండా పూర్తిగా తన మీదే డిపెండెంట్లు అయ్యేటట్టుగా పెంచుకురావటం. అంతకుముందు బాగానే ఉన్న భర్తను కూడా అలివేణే అలాగే తయారు చేసుకొచ్చేసిందే. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ పెద్దబ్బాయిది పెద్ద యూనివర్సిటీలో చదువు కంప్లీట్ అయిపోయింది. అయిపోవటంతోనే కొడుక్కి చాలా పెద్ద పోస్టు రికమెండేషన్ ఒకటే. రుద్రదేవి ఏమైనా పలుకుబడి లేనివాడా, దాంతో పెద్ద ఎంఎన్సి కంపెనీలోనే పెద్ద అబ్బాయికి జాబ్ వచ్చేసింది. ఆ జాబ్ రావటంతో పెద్ద కొడుకు భారీ జీతంతోనే చక్కగా నాన్న కొనిపెట్టిన స్పెషల్ కారులో ఇక ఉద్యోగం వచ్చి రాగానే పెద్ద సెలబ్రేషన్లు, పార్టీలు అన్నీను. అలా ఆఫీస్కి వెళ్ళొచ్చేవాడు. పెద్ద పోస్టు, పెద్ద సెక్టార్లో ఉన్నాడు పెద్ద కొడుకు. మిగతా 4 కొడుకులు కూడా ఫ్యూచర్లో ఏంటనేది, ఏ సెక్టార్లు అనేది తండ్రికి చెప్పేసి ఉంచుకున్నారు. దాని ప్రకారం రుద్రదేవ్ ప్రిపేర్డ్గా ఉండేవాడు ఆ విషయంలో. కూతుళ్ళకి డిగ్రీ వరకే చెప్పించాలి, తర్వాత వాళ్ళకి మంచి సంబంధాలు చూడాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేయాలి, ఆ తర్వాత అత్తారేళ్ళకి పంపించేయాలి. అంతకు మించి వాళ్ళ గురించి తనేం ఆలోచించాల. ఒక్కొక్క కొడుక్కి ధోతి ఫంక్షన్ చేస్తే మినిమం ఒక 100 ఏళ్ళు గుర్తుపెట్టుకునేలా చేసిందే అలివేణే. కూతుళ్ళ విషయంలో సింపుల్గా ఓణీల ఫంక్షన్ ఇద్దరికి కలిపి కానిచ్చి, ఇద్దరికి ఒక అమ్మాయి మెచ్యూర్ అయ్యాక ఆపి, రెండో అమ్మాయి కూడా అయ్యాక ఇద్దరికి కలిపి కానిచ్చేసిందే. అలా వాళ్ళ జరుగుతూ వెళ్ళిపోయాయి. ఆడపిల్లలు ఇద్దరు అన్నయ్యలంటే అమ్మకి ఇష్టమని తెలుసు. అలా అని ఏ రోజు కూడాను అన్నయ్యలకు పడి ఆడవటం కానీ, అన్నయ్యలు నాశనం అయిపోవాలనుకోవటం కానీ, మేం పుట్టలేదా వాళ్ళే పుట్టారా అనుకోవటం కానీ పాపం అలాంటి పిల్లలు కాదు. చాలా మంచివాళ్ళు. ప్రతిదానికి కూడా సర్దుకుపోయే మనస్తత్వం. నా తల్లేగా, నా తండ్రేగా, నా అన్నలేగా అనుకునే తత్వం. అన్నలు సరదాగా పలకరించినా, ఆట పట్టించినా, ఏడిపించినా నవ్వుకోవటమే తప్ప ఒక్క మాట కూడా అన్నలు నన్ననే బంగారు తల్లులో ఏది ఇస్తే అదే తీసుకొని మురిసిపోయేవాళ్ళు. చివరికి రాఖీ కట్టేటప్పుడు కూడా 5గురు తరఫున తనే గిఫ్టులు తీసుకొని ఒక్కొక్క కూతురికి తనే ఇప్పించేదే. చెల్లెళ్ళ జడలు పట్టుకొని లాగి నవ్విచ్చి కట్టి వెళ్ళేవాళ్ళు. చెల్లెళ్ళంటే పగ ఉండదు. అలాగనే చెల్లెళ్ళనే మీరు ఇలాగే ఉండాలని డిసైడ్ చేసి మాట్లాడే అన్నలు వాళ్ళు కాదు. అలివేణి ఇంత గారాబం చేసే వాళ్ళని డిపెండెంట్లుగా పెంచినా వాళ్ళు మాత్రం ఏ చెడు అలవాట్లకి బానిసలు కాలేదు. అలాగని చెప్పి బయట ప్రపంచంలో తిరుగుతున్నామని ఏ చెడు సావాసాలు లేవు, ఏ చెడు వ్యసనాలకి అలవాటు అవ్వలేదు. దానికి తోడు
ఐదుగురికి కూడా కనీసం ఎవ్వరూ కూడా ఐదుగురిలో ఒక్కళ్ళు కూడా మేము వాళ్ళని ప్రేమించాం వీళ్ళని ప్రేమించాం అన్న మాటే లేదు. ఐదుగురు అబ్బాయిలు కూడాను వాళ్ళ చదువు లేదో వాళ్ళు చదువుకోవటం, ఫ్రెండ్స్తో సరదాగా చిల్ అవుట్లు అవ్వటమే తప్ప మహా అయితే గనక కోకో, అంతకు మించి వెళ్తే గనక ఏదైనా మరీ ట్రిప్పులకి గోవాల దాకా వెళ్ళినప్పుడు ఒక బియరు, అంతకు మించి మిగతా విషయాల్లో కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు మగపిల్లలు. ఆడపిల్లలైతే అసలు వంచిన తల ఎత్తే పని కూడా ఉండేది కాదు. ఎందుకంటే రుద్రదేవ్ కానీ అలివేణి కానీ చెప్పినవి కాదు ఇవే. నిజం చెప్పాలంటే గనక అలివేణి అత్తమామలు పోయినా అలివేణి తల్లిదండ్రులకి చాలా సంస్కారం ఎక్కువ. వాళ్ళు సెలవులకి ఈ పిల్లల్ని అక్కడికి ఎటు అలివేణి పంపదు కాబట్టి వాళ్ళే వచ్చి ఉన్నప్పుడు ఇలా ఉండాలి, ఇలా పెరగాలి, బయట ప్రపంచంలో మనుషులు ఇలా ఉంటారని మనవాళ్ళకి మనవరాళ్ళకి చెప్పి నేర్పిన మంచి మాటలే అవన్నీ. పిల్లలు పెద్దవాళ్ళు చెప్పినవి ఎంతో కొంత వినకుండా ఉండరు కదా, కాబట్టి మంచిగానే పెరిగారు వాళ్ళు. పెద్దబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాత అలివేణికి ఓపిక కుంగిందే, రోగాలు కమ్మేయటం మొదలుపెట్టినే. ఒకసారి ఉన్నట్టుండి మొదలు నరికిన చెట్టులాగా బిళ్ళబీటుగా పడిపోయిందే. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు, అసలు నాకు అర్థం కాని విషయం అమ్మా, ఆయన వీళ్ళ ఫ్యామిలీ డాక్టరు, మీ ఇంట్లో అంతమంది పని వాళ్ళు ఉంటే మీరు ఎంతెందుకు స్ట్రెయిన్ అవుతున్నారో, మీ హార్ట్ వీక్గా ఉంది, మీకు ఎముకలన్నీ అరిగిపోయినాయి, మీకు కీళ్ళవాతం వచ్చింది, మీరు చాలా రెస్ట్ తీసుకోవాలి, దానికి తోడు మీరు బలహీనంగా ఉన్నారు, అసలు ఇంత రెస్ట్లెస్ ఎందుకు అయిపోతున్నారమ్మా మీరు అని అడిగితే, పనివాళ్ళు మనవాళ్ళు అవుతారా, పిల్లలకి ఏం కావాలో పనివాళ్ళు చూసుకుంటారా, వంట వాళ్ళు చేస్తే పిల్లలకి హైజీన్గా ఉంటుందా, వాళ్ళు తింటారా, శుభ్రత లేనిదే పిల్లలకి వ్యాధులు రావు, ప్రతి ఒక్కటి నేనే పక్క నుండి చూసుకుంటానండి అంటే, ఈ రోజుల్లో కూడా అంత అధిక మంది సంతానాన్ని కనటం ఏంటో. కానీ మీరు ఒకవైపున డెలివరీలు అయి ఉన్న మనిషి, జాగ్రత్తగా ఉండాలి, మీ ఇంట్లో అంతమంది మేడ్స్ ఉన్నారు, ఎంత ఓవర్ స్ట్రెయిన్ అవటం మంచిది కాదమ్మా, మీరు ఎలాగే కనుక చేస్తూ పోతే చాలా త్వరలోనే మీరు పూర్తిగా బెడౌన్ అయిపోయే ప్రమాదం ఉంది అని చెప్పాడు ఆయన. దాంతో అలివేణి ఆలోచనలో పడిందే. కొడుకులు వంటమ్మాయిలు వండితే తినరు, దానికి తోడు కొడుకుల్నే అలా అన్హైజీన్ ఫుడ్స్కి వాళ్ళు వండే వాటికి తన అలవాటు చెయ్యలేదు. ఇంకొక విషయం, 1కి 4 సార్లు కడిగి కడిగి తుడిసి ఇవ్వాలి ఏదైనా కొడుకుల విషయంలో. అలాంటిదే ఏం చెయ్యాలి ఇప్పుడు, ఓపిక కుంగిపోతుంది, నేనా పిల్లల పెళ్ళిళ్ళు చూడాల, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూడాలన్నది నా కోరిక, నేను మూలన పడిపోయి పోతే నా బిడ్డలకి ఎవరుంటారో, నా మొగుడిని ఎవరు చూసుకుంటారో అనేది ఒకటే. దాంతో ఆలోచించి ఈ ఇంటికి నా తర్వాత నాలా చూసుకునే ఒక అమ్మాయి కావాలి, ఈ ఇంటిని నాలా నెట్టుకు రాగలగాలి, ఈ ఇంటిని నాలాగే మెయింటైన్ చేయగలగాలి అని చెప్పి ఎవరైతే కరెక్ట్ అంటూ ఉండగా కొడుకులు నవ్వుకుంటూ చాలా ఐకమత్యంతో ఉంటారు. పాండవుల్లా 5 కొడుకులు, కూతుళ్ళు 2 కూడా అలాగే ఉంటారు. పిల్లలందరూ కలిసి ఒక యూనిటీగా ఉంటారు ఆ ఇంట్లో, అందరూ నవ్వుతూ ఉంటారు. సప్త సాగరాల్లా, సప్త స్వరాల్లా, సప్త ఋషుల్లా మీ పిల్లలు భలే కలిసి ఉంటారే అని చెప్తూ ఉంటారు అందరూ కూడా. చూస్తే పెద్దబ్బాయి నవ్వుతూ ఏదో జోకేస్తే తమ్ముళ్ళు ఆట పట్టిస్తున్నాడని నవ్వుకుంటే, పెద్దోడికి పెళ్లి చేస్తే అనిపించిందే తడవుగా పెద్దాడా అందే. అంటే ఏంటమ్మా అంటే, ఏం లేదు మాదేవ్, నువ్వెవరినైనా ఇష్టపడ్డావా నాన్న, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటే, సడన్గా ఏంటమ్మా అన్నాడు. సడన్గా ఏంటంటే నీకు పెళ్లి వయసు వచ్చిందని, ఏరా నాకు అయిపోతే మీకు లైన్లు క్లియర్ అవుతాయనా అని నవ్వాడు. నవ్వితే ఆ మాటకి 5 పిల్లలు చాలా సరదాగా, చాలా సాఫ్టెస్ట్ మైండ్ సెట్లు. అలా చూసుకున్న కోపము ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ఆ శివుడి పేర్లు ఏమంటా పెట్టుకుందో కానీ అందరికీ కూడాను ఆ దేవ్ 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 అని వచ్చేలాగా ఆ దేవదేవుళ్ళానే ఉంటారు కొడుకులు. కూతుళ్ళు నిజంగా అమ్మవార్లకు ఉన్నంత ఓర్పు సహనాలే ఉంటాయి కోపం వస్తే తప్ప. రుద్రదేవి విషయంలో కూడా అలాగే ఉంటుంది. అయితే కూర్చునే ఒక 10 నిమిషాల తర్వాత, నేనెవరిని ప్రేమించలేదమ్మా, నాకంత టైము ఓపిక కూడా లేదు నిజం చెప్పాలంటే. సరే చూడు, నచ్చితే చేసుకుందాం ఏముంది దాంట్లో అన్నాడు. అబ్బో, అన్నయ్య పెళ్ళికొడుకు అయిపోయాడని ఏడిపిచ్చారు పిల్లలు. ఆ తర్వాత
పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించి సంబంధం చూడమని చెప్పింది అలివేణే. అమ్మాయి వాళ్ళు కోటీశ్వర్లు కానక్కర్లేదు, అమ్మాయి వాళ్ళు మిడిల్ క్లాస్ అయినా పర్వాలేదు, పిల్లకి మాకు రూపాయి కట్న కానుకలు ఆశించట్లేదు మేము, వాళ్ళేమీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఈ ఇంటికి వచ్చే ఏ కోడలు కట్నాలు తేకూడదు అనేదే మా అత్తమామలు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు మా తల్లిదండ్రులు వినకుండా నాకు స్త్రీధనం పెట్టారు, కానీ ఇక అలా ఏదైనా ముద్దు ముచ్చటతో వాళ్ళు పెట్టుకున్నా వాళ్ళ అమ్మాయి పేరిట మాకు అనవసరం, మాకేమీ ఇవ్వక్కర్లేదు, ఎంగేజ్మెంటు పెళ్లి ఖర్చులు మావే, నా కోడళ్ళకి నేను ఇన్ని నగల సెట్లు పెడతాను, ఇన్ని చీరలు పెడతాను, అది ఇది అని ఆవిడ చెప్పుకొచ్చిందే. వీళ్ళ స్థాయికి, వీళ్ళ స్తోమతకి, వీళ్ళ హోదాకి, వీళ్ళ స్థిరచరాస్తులకే ఒకవైపున బంగారం లాంటి అబ్బాయికి ఎవరు పిల్లనివ్వనంటారో చిటికలో సంబంధం పట్టుకొచ్చాడు ఆయన. పట్టుకొచ్చిన వాళ్ళల్లో దాదాపు 500 సంబంధాలు. 500 సంబంధాల్లో అమ్మాయిల్ని కలిస్తే కొన్నిటికేమో ముట్టి పొగరు ఎక్కువ, కొన్నిటికి అహంకారం ఎక్కువ, కొన్నిటికి వేరు కాపురాలు వెళ్ళాలి, కొన్నిటికి మొగుళ్ళు జీతాలు వాటికి ఇవ్వాలి, వాటి బొడ్లో తాళాలు గుత్తిలా ఉండాలి, వాళ్ళ నాన్నల్లా అంతేగా అంతేగా అనాలి, వాళ్ళ అమ్మలు కొంగులో దోపినట్టు వాళ్ళ నాన్నల్ని ఇవి అలా చెయ్యాలనుకుంటాయి. తన కొడుకులతో అసలు అది అయ్యే పని కాదు. కొన్నిటికి ఇంటి పని రాదు, కొన్నిటికి వంట పని రాదు, ఒకవేళ అవి రాకపోయినా తను నేర్పించుకోగలదు, మాట కుదరదు, మనసు కుదరదు, కొన్నిటికి మాటల్లోనే విషం, చూపుల్లోనే వంకర, కొన్నిటికి క్యారెక్టర్ సరిగ్గా లేదు. అబ్బే ఏంది పేరయ్య గారు ఈ సంబంధాలు అంటే, ఈ తరం అమ్మాయిలమ్మ అంటే ఒక్కోటి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది, బాయ్ బెస్టీలు అంటుంది, ఇన్స్టాగ్రామ్లు అంటుంది, ఫేస్బుక్లు అంటుంది. అసలు నాకు అర్థం కాని విషయం అండి, వీళ్ళల్లో ఎంతమంది కన్నెలేనంటారు అని అడిగింది ఆవిడ. ఆ మాట ఈ రోజున పెద్ద బూతైపోతుందమ్మా. అబ్బాయిల విషయంలోనూ అనకూడదు, అమ్మాయిల విషయంలోనూ అనకూడదు. నేనంటానండి, నా వరకు నా 7 పిల్లలు వర్జిన్లేనని నాకు తెలుసు తల్లిగా అందావిడ. అయ్యో చాచా మీ పిల్లల మాట కాదమ్మా అంటే, మరి అలాంటప్పుడు లోపాలు ఉన్న పట్టు చీరలు తక్కువ రేటుకు దొరుకుతాయి అన్నట్టు మేమెందుకు కొనుక్కోవాలండి అలాంటి వాటిని, నాకేంటి అంత అవసరం, మాకేమి లేదని అనేసరికి, మీ స్థాయి స్తోమత కాకపోయినా ఈ అమ్మాయిని చూడండి అమ్మా, మరి మీకు నచ్చుద్దో నచ్చదో అనేసరికి ఫోటో చూసింది ఆవిడ. అమ్మాయి చూడటానికి కుందన బొమ్మలాగా ఉంది, చామన ఛాయ అన్న మాటే కానీ పెద్ద కళ్ళు, మంచి హైటు, లాంగ్ హెయిర్, పిల్ల చాలా బాగుంది. ఏం చదువుకుంది పిల్ల? ఆర్ట్స్ చేసిందమ్మా, స్పెషల్ డిగ్రీ ఉంది అందులో అమ్మాయికి. బొమ్మలు చాలా బ్రహ్మాండంగా గీస్తుంది, ప్రాణం పోసేస్తుంది క్యాన్వాసుల మీద, మనుషుల్ని చూసి గీస్తుంది, దానికి తోడు ఊహా చిత్రాలు గీస్తుంది. పిల్ల ఆర్టిస్టు. వాళ్ళ నాన్నగారిది ప్రైవేటు ఉద్యోగం. వాళ్ళ నాన్నగారి పేరు ఈశ్వరరావు, వాళ్ళ అమ్మ పేరు సుగుణ. అమ్మాయిలకి 2 అన్నలు, ఒక అబ్బాయి పేరు ప్రసాద్, ఒక అబ్బాయి పేరు వెంకట్. కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కూడా. కోడళ్ళు పెద్దమ్మాయి ప్రవల్లిక, రెండో అమ్మాయి భార్గవి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ బంగారం లాంటి కోడళ్ళని తెచ్చుకున్నారు. వాళ్ళ అమ్మా నాన్నలు అందరూ కలిపి ఒకే ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఏం పెట్టినా సరే పిల్లలకి సమానంగా పెట్టే తల్లిదండ్రులు. అమ్మాయిని కూడా అందుకే చదువు విషయంలోనూ తక్కువ చేయలే, అమ్మాయికి ఆసక్తి ఉన్నటువంటి విషయంలో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేశారు, పిల్లని సపోర్ట్ చేసే. వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్గా ఉంటారు, దైవభక్తి చాలా ఎక్కువ. అంటే మరి పిల్లకి ఇంటి పని వంట పని అని అడిగితే, రేపొద్దున ఎవరిని చేసుకున్నా ఎలా చేసుకున్నా మెగా చెఫ్ అని చెప్పలేను, కానీ అమ్మాయిని ఏ ఫారెన్ కంట్రీలో ఇచ్చినా, లేదు ఇక్కడే ఇచ్చుకున్నా సరే మొగుడికి వండి పెట్టి తినటానికి పనికొచ్చేంత వంట మాత్రం పిల్లకొచ్చమ్మా అన్న తర్వాత పెద్దవాళ్లతో చాలా గౌరవంగా ఉంటుందమ్మా. మీరు క్వాలిటీ చెక్స్ చేసుకోవాలనుకున్నా చేసుకునేంత బంగారు బొమ్మ. నేనే ఓపెన్గా చెప్తున్నాను, పిల్ల అనవసరమైన మాటలు ఎవరితో మాట్లాడదు, ఏ ప్రేమాయణాలు లేవు, బాయ్ ఫ్రెండ్స్ లేరు, కాలేజీకి వెళ్ళటం రావటం, తన బొమ్మలేదో వేసుకోవటం, ఇంట్లో అన్నలతో మాట్లాడటం, వదినలతో మాట్లాడటం, అమ్మా నాన్నలతో మాట్లాడటం తప్ప ఆ అమ్మాయికి వేరే ప్రపంచం కూడా తెలియదు. ఫోన్ కూడా పెద్దగా వాడే పిల్ల కాదమ్మా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నా పిల్లనే. మేము వాళ్ళు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు వాళ్ళు మాకు. వాళ్ళ 2 అబ్బాయిలకు కూడా నేనే పెళ్లి ముహూర్తాలు అవి పెట్టి వాళ్ళ అబ్బాయిలకి పెళ్ళిళ్ళు చేసిన వాడిని కూడా నేనే. లేకపోతే అంత ఇదిగా మీకు చెప్పకపోదును. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం ఉందన్నా నేనే వెళ్తానమ్మా పౌరోహిత్యానికే అని ఆయన వాళ్ళ గురించి చెప్పుకొచ్చాడు. వాళ్ళ నాన్నకి సంస్కారం ఎక్కువని, వాళ్ళమ్మ ఇంకా సంస్కారవంతురాలని, వాళ్ళ వదనలు ఉద్యోగాలు చేస్తున్నారని, అన్నలు ఉద్యోగాల్లో మంచి సెక్టార్లో ఉన్నారని,
ప్రైవేట్ ఉద్యోగం అయినా వాళ్ళ నాన్న మంచి ఉద్యోగం అని ఊళ్ళో కాస్త స్థిరచరాస్తులు పెద్దగా లేవు కానమ్మా, కొద్దిపాటిగా ఉన్నాయి. ఆ ఉన్న వాటిల్లో కూడా వాళ్ళు ముగ్గురు పిల్లలకి సమానం అనుకునే వ్యక్తులమ్మ. ఆయన కష్టార్జితంతో కట్టుకుంది ఆ సొంతిల్లు. ఆ ఇంట్లోనే ఇంత గొడవలు లేకుండా, పొరపత్సాలు లేకుండా కలిసి ఉంటారు. వాళ్ళ అమ్మగారు ఇంట్లో వంట ఈ రోజుకి ఆవిడే చేస్తారు. ఇంట్లో పనివాళ్ళు ఉంటారు. ఇంటికి వెళ్ళిన వాళ్ళని చాలా గౌరవంగా పలకరిస్తారు. ఒక తాటి మీద ఇల్లు నడిపించుకొస్తుందంటే ఆ అత్తగారి గురించి మీకు నేను చెప్పక్కర్లేదుగా అమ్మ అన్నాడు ఆయన. శభాషో శభాషో, నాకు నచ్చిందే అన్న తర్వాత మేము పెళ్లి చూపులకు వస్తామని కబురు చెప్పండి అని ఇక తన కొడుకుల్ని తీసుకొని, కూతుళ్ళని తీసుకొని, మొగుడిని తీసుకొని వెళ్తే వాళ్ళ ఇల్లు సరిపోలేదు వీళ్ళకి ఒక లెక్కన. అంతమంది వెళ్ళేపాటికి రమ్మనమని ఆదరణగా ఆదరించి పిలిచి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే పిల్లని రెడీ చేసి తీసుకొచ్చారు. నందిని చాలా బాగుంది చూడ్డానికి. మహదేవ్ నందినితో మాట్లాడాలన్నాడు. నందిని పెళ్ళైన తర్వాత తనకి జాబ్ చేయాలని లేదని, కాకపోతే గ్యాలరీ పెట్టుకోవాలనేది తన కోరిక అని, తను ఇవన్నీ పెయింటింగ్స్ తన రూమ్లో తనే వేసానని, పెయింటింగ్లో తను స్పెషల్ డిగ్రీ చేశానని, సర్టిఫైడ్ పెయింటర్నని అతనికి చెప్పిందే. భార్యనేమి అణగదొక్కేసే మొగుడు కాదు మహదేవ్. అలా అనుకుంటే మహదేవ్ చాలా తెల్లగా ఉంటాడు. నందిని ఛాయ్ తక్కువైనా చాలా నచ్చేసింది ఆ అమ్మాయి అణకువ కానీ, మాట్లాడే తీరు కానీ. ఎందుకంటే మహదేవ్ వాళ్ళకి ఎదురెదురుగా ఢీ కొట్టే అమ్మాయిలంటే నచ్చరు. భర్తని గుండెల్లో పొదివి పెట్టుకొని అర్థం చేసుకునే భార్య కావాలనుకుని, తనకంటూ కొన్ని కపుల్ గోల్స్ ఏ మగపిల్లాడికైనా ఉండే రోజులే కదా ఇవి. అలా నందిని చాలా నచ్చింది. నందినికి కూడా మహదేవ్ నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా అనేసరికి ఇంకా నచ్చాడు మొగుడు. ఇక అత్తగారైతే గనక మేమే ఎంగేజ్మెంటు, మేమే పెళ్ళి, మేమే కట్న కానుకలు ఏమీ వద్దో, పెళ్ళి మేమే చేసుకుంటాం, హనీమూన్ ఖర్చులు మావే, అది ఇది అని రుద్రదేవ్ చాలా సంస్కారంగా మాట్లాడేపాటికే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చిందే. చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. 6 నెలల పరిచయం. గీట్రా వేసి చెక్ చేసుకున్నా కూడా లోపాలు వీళ్ళల్లో వాళ్ళకి, వాళ్ళల్లో వీళ్ళకి కనిపించలేదు. ఆ తర్వాత పెళ్ళి. భారీగా నగలు, పట్టు చీరలు అమ్మాయి కోసం వచ్చేసినాయి. అమ్మాయి కోసం స్పెషల్గా అపాయింట్ చేసిన పార్లర్ది అయితే 3 నెలల ముందు నుంచి తిరుగుతానే ఉంది వాళ్ళింటికి. ఇక వాళ్ళు ఏదైతే కనుక కూతురికి పెట్టాలి అనుకున్నారో, రేపైనా మాట ఎందుకు రావటం అనే దాంతో పెళ్లిలోనే పిల్లకి ఇవ్వాల్సిందే పిల్లకి ఇచ్చేసి, వాళ్ళు స్త్రీధనంగా పెట్టాల్సినటువంటి బంగారాన్ని పెట్టి అల్లుడికి హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరం కూడా పెట్టేశారు వాళ్ళు. వీళ్ళ స్థాయికి, వీళ్ళ లెవెల్కి 70 లక్షలు, ₹1,00,00,000 కార్లు వాడలేటు ఇవ్వలేరు కాబట్టి అల్లుడికి ఒక మంచి స్పోర్ట్స్ బైక్ మాత్రం కొడుకులు ఇద్దరూ కలిసి, మహదేవ్కి బైక్ అంటే ఇష్టం అని తెలిసి చెల్లితో కలిసి ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తాడేమోలే అని చెప్పి ఒక బైక్ మాత్రం గిఫ్ట్గా కొనిచ్చారు. ఆషాఢ పట్టీలు, శ్రావణ పట్టీలు ఇలాంటివి లో క్లాస్ వాళ్ళు తీసుకుంటారు కానీ హై క్లాస్ వాళ్ళకి అలాంటి అలవాటు ఉండదు కదా. ఇచ్చేదేదో పెళ్లిలోనే సరదాగా ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్లో చాలా హ్యాపీగా వెంటనే పిల్లలు వద్దు, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలనుకున్నారు ఇద్దరు. ముందే ప్లాన్ చేసుకున్నారు. పెళ్ళికి ముందే బర్త్ కంట్రోల్ గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ప్రికాషన్ తీసుకోవటం కూడా అయిపోయింది. పెళ్ళికి ముందే హ్యాపీగా ఎంజాయ్గా ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. 16 రోజుల పండగలు అయిపోయినాయి. భార్యను తీసుకుని విదేశాలకే హనీమూన్కి పంపింది అలివేణే. మినిమం పెద్ద కొడుకు పెళ్ళి ఒక 100 ఏళ్ళు గుర్తుపెట్టుకునేలా చేసింది. ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళి కానీ. వియాల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. LED స్క్రీన్లు, పెద్ద పెద్ద స్పెషల్గా వంట వాళ్ళు, ఒకవైపు బొఫేలు, ఒకవైపున వడ్డించే వంటలు. అబ్బో, ఓ రేంజ్లో జరిగింది పెళ్ళి. అయిపోయిన తర్వాత హనీమూన్లో చాలా రొమాంటిక్గా, చాలా హ్యాపీగా గడిపింది. నందిని మహదేవ్తో చాలా ప్రేమగా చూసుకుంటాడు భార్యనే. ఒక మాట అంటం, దెప్పటం, ఎంచటం ఇలాంటివేవి ఉండవు. తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత నేను పెయింటింగ్ చేసుకోనా అని అడిగితే, నీ ఇష్టం అని ఆ రోజు ఏదన్నానో ఈరోజు అదే అంటాను అనేసి, నేను ఆఫీస్కి వెళ్ళిరానా మరి అని రోజు ఆఫీస్కి వెళ్ళేవాడు. మహదేవ్కి పెళ్ళాం మీద పిచ్చగా
ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పెళ్ళాం అంటే చాలా పిచ్చి ప్రేమ. పెళ్ళాంతో కలిసి సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, ట్రిప్పులకు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, కలిసి నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో వచ్చే అయినా సరే వదలకుండా చూడాలి. ప్రతి రాత్రి వసంత రాత్రిలా గడపాలి. అసలు పెళ్ళాం అరికాళ్ళు ముద్దు పెట్టుకుంటాడు, అరిచేతులు ముద్దు పెట్టుకుంటాడు, మెడ దగ్గర ముద్దు పెట్టుకుంటాడు. పెళ్ళాం తను కలిసే స్నానాలు చేయాలి. ఆ బెడ్రూమ్ అనేది ఒక శృంగార సామ్రాజ్యం లాగా అనిపిస్తుంది మహాదేవ్కి. అంతవరకే ఆడదాన్ని ఎరక్కపోవటం ఒకటే. అసలు ఆ ఉద్దేశాలు కూడా రావు ఆ కొడుకులకి నిజం చెప్పాలంటే. అంత ప్రేమ పెళ్ళామంటే. దాంతో ఇక నందిని అలా రాగానే అలివేణి నందిని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా అమ్మా ఇట్రా అందే. అంటే ఏంటత్తయ్య అని అడిగితే ఈ రోజు నుంచే ఇదిగో అమ్మా ఈ ఇంటి పెత్తనం బాధ్యత మొత్తం నీదే. నా తర్వాత ఈ ఇంటికి అన్నీ నా తర్వాత నువ్వే నా అంతటి దానివే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను నువ్వు వేరువేరు కాదమ్మా. ఇక నుంచి నువ్వేది చెప్తే అందరికీ అదే శాసనం. ఏమర్రా వింటున్నారుగా ఏమండి మీరు కూడాను అని తాళాలు కోడలి చేతిలో పెడితే నాకేం తెలుసు అత్తయ్య అంటే ఏముందమ్మా తెలియటానికి నేను నేర్పించను అనేసింది. అన్న తర్వాత ఆ అమ్మాయి రూపాయి లెక్కలు తేడాలు చేసే పిల్ల కాదు. ఒక డైరీ పెట్టేసుకుంది విడిగా. పెట్టుకొని ముందు ఇంట్లో ఉన్న పని వాళ్ళ మీద చేసే పెత్తనాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు, వాళ్ళకి పెంచాల్సిన జీతాలు, సంవత్సరానికి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవే, కార్లు, డ్రైవర్లు, పెట్రోళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సినవి అవే. ఆ తర్వాత బయట గార్డెన్లో మొక్కకి ఒక్క ఆకు వాడకూడదు. ఇక పెస్టిసైడ్లో ఒకవైపున తోటమాలతో చేయించాల్సిన పనులు అవి అయిపోయినాయి. తర్వాత ఇక దేవుడి పూజా మందిరం వెండి సామాను మెరుపు తగ్గకూడదు. డైలీ దేవుడి దగ్గర దీపాలు వెలుగుతూనే ఉండాలి. పూజ పునస్కారం, వ్రతాలు, తులసి కోట ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టే దగ్గర నుంచి, ఫ్రాగ్రెన్స్లో ఇల్లంతా ఘుమఘుమలాడే దగ్గర నుంచి, ఇంటికి కర్టెన్లు తీసి గాలి వెలుతురు లోపలికి వచ్చిన దగ్గర నుంచి కర్టెన్లు 3 ఉంటాయి. ఒకటి వేస్తేనేమో ఒక సీజన్లో చల్లగా ఉంటుంది, ఒకటి వేస్తేనేమో వేడిగా ఉంటుంది, ఒకటి వేస్తే వెలుతురు రాదు, ఒకటి వేస్తే అలా సెమీ వెలుతురులా వస్తుంది. ఏ టైంలో ఏ వేయాలన్న దగ్గర నుంచి ట్రైనింగ్ అయిపోయింది. ఆ తర్వాత 6 నెలల పాటు పక్కనే నుంచోబెట్టి కోడల్ని తన చేతి వంట రుచి వచ్చేంత వరకు కోడలికి వంట నేర్పించుకొచ్చింది అలివేణి. ఇక అది అయిపోయిన తర్వాత మరీ తనలాగా అండర్వేర్లు తీయటం, బనియన్లు తీయటం కాదు కానీ ఒక్కొక్క కొడుకు రూముకు తీసుకెళ్ళి, మొగుడు రూముకు తీసుకెళ్ళి ఎవరెవరు ఏమేమి తింటారు, ఎవరెవరు ఏమేమి తాగుతారు, ఎవరెవరికి ఏ టైంకి ఏమి ఇవ్వాలి, ఎవరెవరికి ఏమేమి కావాలో వాళ్ళని ఎలా అడగాలి, అడిగినవన్నీ వాళ్ళ ప్రకారం ఎలా రెడీ చేయాలి ఇవన్నీ చెప్పటం అయిపోయింది. ఇక అవి అయిపోయిన తర్వాత ఒకవైపున ఇక మిగతా పనుల గురించే. మిగతా పనులు ప్రిపరేషన్స్ ఏంటి, ఇక గెస్ట్లు ఎలా వస్తారు, బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి, వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీలు ఏంటి, ఇక తన పుట్టినరోజు, మొగుడు పుట్టినరోజు, హెల్త్ బాగోని వాళ్ళకి మందులు ఇవ్వటం, ఎవరెవరు ఏ ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ఎవరెవరు బయట జిమ్ములకి వెళ్తారు, ఇంట్లో జిమ్ములకు వస్తారు, ఇక ఎవరెవరు ఆఫీసులు ఎక్కడ, మధ్యాహ్నం క్యారియర్లో ఏ టైములకు పంపాలి ఇవన్నీ నేర్పటం అయిపోయింది. ఆ అమ్మాయి ఒక క్షణం పాటు అత్తగారు ఇంటికి పెద్ద కోడలివమ్మా, నువ్వు నా తర్వాత నా అంతటి దానివమ్మా అంటే ఒక తల్లిలానే అనుకుందే తప్ప పాపం తప్పుగా మాత్రం అనుకోలా. ఎవరు ఏమడిగినా, ఎవరు ఏం చెప్పినా బాధ్యత అనుకునేది, బంధం అనుకునేది, నా ఇల్లు అనుకునేది, నా మనుషులు అనుకునేదే. అందరికీ తల్లో నాలుకలా కలిసిపోవటం అలవాటు చేసేసుకుందే. పొద్దున లేచింది లగ్గాయితో సాయంత్రం వరకు వెట్టి చాకిరి. అంతా దాంట్లో పెయింటింగ్ వేయడానికి టైమే ఉండేది కాదు. ఎప్పుడైనా అలా బ్రష్ పట్టుకుంటే అత్తగారు పిలిచేది, మామగారు పిలిచేవాడు, భర్తో మరుదులో పిలిచేవాళ్ళు. అంతా దాంట్లో పాపం ఆడపడుచులే పెద్దగా విసిగించేవాళ్ళు కాదు ఆ అమ్మాయినే. పనివాళ్ళు అమ్మ అదెలా చేయమంటారు, ఇదెలా చేయమంటారో, తన పనులు వాళ్ళకి అప్పచెప్పి కూడా కూర్చోటానికి లేదు. అప్పచెప్పేస్తే పనివాళ్ళు లిబర్టీలు తీసుకొని ఎక్కడ పనులు అక్కడే వదిలేసి అవి ఎలా తగలేస్తారో తెలియని విషయం కాదు. ప్రతి విషయం పర్టికులర్గా చూసి పట్టించుకోవాల్సిందే. దాంతో అలా తన కళ కాస్త
తను గ్యాలరీ పెట్టుకోవాలనుకొని పెయింట్లు వేసుకోవాలనుకున్నదే అటకెక్కిపోయిందే. ఇక అత్తగారు కొంటది, అన్నీ కొంటదే, తనకి నగలు కొంటది, బట్టలు కొంటది. అది కాంపన్సేషన్ కింద, లేదంటే వెట్టి చాకిరీ చేస్తున్న కింద, లేదంటే కనుక ఇంట్లోనే హౌస్ వైఫ్గా పడుంటున్న కింద, ప్రేమతోనో అనేదే తనకే అర్థం కాదు నందినికి. పొద్దున లేస్తుంది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకవైపున పరిగెత్తుకుంటూ దేవుడి గదిలోకి వెళితే ఆ పూజా సామాను పనివాళ్ళు ముట్టుకోకూడదు, అవన్నీ నందినే క్లీన్ చేయాలి. ఒక్క 5 రోజులు మాత్రమే ఆ పూజా గదిలోకి తను వెళ్ళదు. మిగతా రోజులంతా పూజ గదిలో అలా దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఒకవైపున ఈలోపు తులసమ్మ దగ్గర దీపాలు వెలగాలి. గార్డెన్లోకి వెళ్ళి ఫ్రెష్ ఫ్లవర్స్ తనే కోసుకొని తీసుకురావాలి. రూమ్లో ఆ ఫ్లవర్స్ తనే పెట్టుకురావాలి. ఆ ఫ్లవర్స్ పనివాళ్ళు ముట్టుకోకూడదు, పెట్టకూడదు. అయిపోయిన తర్వాత ఇక అత్తగారు లేస్తారు. అత్తగారికి కావలసినవి ముందు ఆవిడకి ఇచ్చేసి మాత్రలు అవి ఇచ్చి ఆవిడని ముందు ఆవిడకి కావలసిన విధంగా సిద్ధం చేసేయాలి. సిద్ధం చేయగానే మామగారు వాకింగ్కి వెళ్ళి వస్తారు. ఆయన వాకింగ్కి వెళ్ళేటప్పుడు గ్రీన్ టీ ఇవ్వాలి. వచ్చిన తర్వాత ఆయనకి కావలసిన ఉడకబెట్టిన గుడ్లు, పాలు తీసుకుంటాడు ఆయన. ఆయనకు అందుబాటులో ఉంచేయాలి. ఆ లోపే ఆయన వేసుకునేటటువంటి బట్టలు అవి తీసి అక్కడ పెట్టి ఆయన షూసు, సాక్సులు పాలిష్లు అయిపోయి పక్కన ఉండిపోవాలి. ఈలోపు ఇక భర్త మొగుడు ఇంత దాంట్లో హర్ట్ అవుతాడు. చిన్నపిల్లాడిలాగా చిన్నబుచ్చుకుంటాడు. మొగుడికి స్నానం చేయించాలి, మొగుడికి తలదొడవాలి, మొగుడికి రెడీ చెయ్యాలి, అన్నీ తీయాలి. ఈలోపు మరుదులు వదిన అది కావాలి ఇది కావాలని జిమ్ములకు వెళ్ళొచ్చి వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఫుడ్ తింటారు. వెళ్ళి రాగానే ప్రోటీన్ షేకులని అవని ఇవని మొగుడుతో సహా వాళ్ళందరికీ రెడీ చేయించాలి. వదిన ఏ షర్ట్ వేసుకోను, వదిన ఈ షర్ట్ మీదకి టై మ్యాచ్ అయిందా, వదిన ఈ షూ కాదు ఆ షూ చూడు అని, వదిన ఈ బాగున్నాయా అవి బాగున్నాయా అని అడుగుతారు. ప్రతి దాంట్లో తనకు విలువిస్తున్నారు అనుకోవాలా, లేదా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోకుండా అత్తగారు వాళ్ళని అలా పెంచింది అనుకోవాలా? పాపం దానికి విసుక్కునేది కాదు. ఆడపడుచులు ఒక్కోసారి అలాగే వెళుతుంటే జాలేసి దగ్గరికి పిలిచి తలదువ్వే వాళ్ళకి తలలో పూ పెట్టేదే, వాళ్ళకి ఫ్లక్కర్ పెట్టేదే, మరొక వైపున పిన్నులు పెట్టేదే. ఆడపడుచులు నా చున్నీ మ్యాచ్ అవ్వలా ఇది వేసుకోండి అని చెప్పేదే. ఇక వంటగదిలో అయితే గనక పొద్దున్న లేచిన దగ్గర నుంచే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన తాగే పాలే ఒక ఫ్లేవర్ తాగరు అన్నదమ్ములు మామగారితో సహా. ఇక వాళ్ళు తాగే హెల్త్ డ్రింకుల దగ్గర నుంచి వాళ్ళు తినే ఫుడ్లు ఒక్కొక్కళ్ళు ఎవరి స్పెసిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకు అలవాటు చేసింది అత్త. మామగారికి ఏమో నేటివ్ ఫుడ్స్ కావాలి, ఆయనేమో పెసరట్టుతో ఉప్మా కావాలంటాడు. దాంతోపాటు ఆయన సాంబార్ ఇడ్లీ కావాలంటాడు. చచ్చినట్టు ఆ సాంబార్ ఇడ్లీతో పాటు ఆయనకి 2 చట్నీలు వెళ్ళాలి, 2 రకాల పొడులు, వేడివేడిగా నెయ్యి ఉండాలి, టిఫిన్ వేడిగా ఉండాలి, ప్యాన్ టు ప్లేటు వెళ్ళాల్సిందే ఆయనకి ఆ దోశలో. దానికి తోడు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి పెసరట్లు పోయాలి, ఉప్మా పలచగా ఉండాలి, ఆ ఉప్మాలో జీడిపప్పులు ఉండాలి. ఆయన లెక్క ఆయనకు ఉంటుంది. ఇక అత్తగారి విషయానికి వస్తే పైకి కనపడదు కానీ నసుగుతూనే ఉంటుంది, సనుగుతూనే ఉంటుంది. పెద్ద కోడలు కాబట్టి ఆ అమ్మాయి అమ్మలాంటిది లెమ్మనమని ఆవిడ్ని పట్టించుకొని కూడా పట్టించుకోదు. ఇంత దాంట్లో పుట్టింటికి మాత్రం వెళ్ళనిచ్చేది కాదు. అంతా ఇరగబడి చేసినందుకు 4 రోజులు సంవత్సరంలో పుట్టింటికి వెళ్ళనిచ్చేది నందినినే. ఆ 4 రోజులు కాస్త ఊపిరి తీసుకున్నట్టు ఉండేది ఆ అమ్మాయికే. ఇక ఆ తరువాత మొగుడికి ఒక 2 రకాలు, 2వ మరిదికి, 3వ మరిదికి, 4వ మరిదికి, 5వ మరిదికి, ఇలా అందరికీ తలా 2 రకాల టిఫిన్లు. అయిపోయిన తర్వాత బాయ్ వదిన వెళ్తున్నాం వదిన అని చెప్పి వెళ్తారు. ఆడపడుచులకి కడుపులో వేరే వేరే తినాలనున్న అత్తగారు దిగ్గొట్టేసే వాళ్ళని అలా చూడటం బాధ అనిపించి వాళ్ళకి ఇష్టమైనవి కూడా వాళ్ళకి చేసి మరీ పెట్టేదే. వాళ్ళు సంతోషంతో అవి తినేవాళ్ళు. అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం లంచ్ బాక్సులు పెద్ద యుద్ధం అక్కడ. వాళ్ళు అలా వెళ్తారో లేదో వెళ్ళిన దగ్గర నుంచే ముందు ఇల్లంతా క్లీన్ చేయించాలి. మరుదులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి
ఒక్కొక్క ఫ్లేవర్ లిస్ట్ వాష్రూములు క్లీన్ చేయించి వాళ్ళవన్నీ లోపల రీఫిల్లింగ్స్ చెయ్యాలి. అయిపోయినాయా లేదా కండిషనర్ల దగ్గర నుంచి, షాంపూల దగ్గర నుంచి, హ్యాండ్ వాష్ల దగ్గర నుంచి, సోపుల దగ్గర నుంచి, బాత్ టవళ్ళ దగ్గర నుంచి, అందులో వెట్ అండ్ డ్రై వాష్రూమ్లో చాలా క్లీన్గా అద్దంలాగా ఉండాలి ఆ వాష్రూమ్లో. ఐ క్లీనింగ్లు అయిపోయిన తర్వాత వాళ్ళ రూములు అలాగే డస్ట్ ఇంత ఉండకూడదు, బెడ్షీట్లు అలాగే వేయించాలి, రూమ్ ఫ్రాగ్రెన్స్లు అలాగే, విడిచిన బట్టలు బయటికి తెచ్చి ఒక్కొక్కళ్ళే ఒక్కో టైప్ ఆఫ్ బ్రాండెడ్ బట్టలు ఎవరి దాంట్లో కలవకుండా వాటిని వాష్ చేయించి, వాటిని గంజులు పెట్టే గంజులు, అక్కర్లేని నీడలో తిరగేసారేయించి, క్లిప్పులు పెట్టించి, ఆ తర్వాత వాటిని స్పెషల్గా ఐరన్లు చేయించి అవి మంచి పర్ఫ్యూమ్డ్ స్మెల్ రావాలి. వాటిని ఎవరి రూముల్లో ఎవరి షెల్ఫుల్లో వాళ్ళకి సర్దిచ్చే బాధ్యత ఆ అమ్మాయిదే. ఆ తర్వాత ఇక మధ్యాహ్నం లంచ్ అందించే అమ్మాయి ఉన్న మామగారికి ఖచ్చితంగా ఉండాల్సింది ప్రతిరోజు ఒక రోటి పచ్చడి, ముద్దపప్పు, దాంతోపాటు ఏదో ఒక ఊరగాయ, దాంతోపాటు ఆయనకి నెయ్యి, అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు మామూలేను, అది కాకుండా పెరుగు, పచ్చి పులుసు, మజ్జిగ చారు, సాంబార్ కానీ రసం కానీ ఒకటే, ఒక నాన్ వెజ్, ఒక వెజ్లో ఫ్రై, ఒక వెజ్లో ఇగురు, అది కాకుండా ఆయనకి స్వీటు, హెల్దీగా ఉండే ఒక సలాడు, ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఆయనకి నాప్కిను, దాంట్లో స్పూన్స్, పోక్స్, ప్లేట్స్ అన్నీ పెట్టి నీట్గా ఆయన బాస్కెట్ ఆయనకి పక్కకు ఉండాలి. ఆ తర్వాత మొగుడి స్పెసిఫికేషన్స్ వేరే ఉంటాయి. మహాదేవ్ క్యారియర్ అలా రెడీ అవ్వాలి, వాసుదేవుది వేరే, జయదేవుది వేరే, రామ్దేవుది వేరే, ఆడిదేవుది వేరే, అత్త తినేది వేరే. అది కాకుండా ఆడపడుచులు పైకి చెప్పరు కానీ ఆ పిల్లల ఇష్టాలు వేరే ఉంటాయి. ఇక ఎవరి వాళ్ళకి పెట్టి పంపించే పాటికి దట్టు వాళ్ళ లంచ్ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోవాలి క్యారియర్లో. అమ్మా అన్నట్టు అనిపించేది ప్రాణం. అలా ఒక్క 5 నిమిషాల పాటు కూర్చునేలోపు పని వాళ్ళు వచ్చి మధ్యాహ్నం పనులకి సన్నద్ధమైపోతూ ఉండేవాళ్ళు. గబా అంత మెతుకు గొంతులో వేసుకొని ఇక మళ్ళీ స్టార్ట్ హడావిడే. ఇక సాయంత్రం చాంచాల్సిన స్నాక్స్ అత్తకి వేరే, మామకి వేరే, మధ్యలో అత్తకి ట్యాబ్లెట్లు ఇవ్వాలి, మధ్యలో అత్తకి బీపీలు షుగర్లు చూడటానికి హాస్పిటల్ నుంచి డాక్టర్లు వస్తారు, అక్కడి నుంచోవాలి, మధ్యలో పూజ గదిలోకి వెళ్ళి దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలి, ఒకవైపున గార్డెన్లోకి వెళ్ళి తోటమాలితో పెస్టిసైడ్స్ కొట్టించి అవన్నీ చూసుకోవాలి, ఇల్లంతా ఫ్లోర్ క్లీనర్ లేసి ఎక్కడికక్కడ అసలు ఎయ్యి వాడితే కనుక ఇల్లు మెరుస్తుందో అవన్నీ వాడి చూడాలి, ఫ్రిడ్జ్లు క్లీన్ చేయించాలి, టీవీలు క్లీన్ చేయించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఎత్తు. ఇక సాయంత్రం స్నాక్స్ ప్రిపరేషన్ అత్తకి వేరే, మామకి వేరే, ఇక మొగుడికి, మరుదులకి, ఆడపడుచులకి వేరే అవన్నీ అయిపోయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తే వేడివేడిగా ఎవరి వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈవినింగ్ కాసేపు కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. చూసేటప్పుడు వదిన ఈ సిరీస్ కొత్తగా వచ్చింది రా చూద్దాం అంటే అలా 10 నిమిషాలు కూర్చునేలోపు వదిన పాప్కార్న్ చేయవా అని అడుగుతారు. ఈలోపు మహాదేవ్ నా కోసం ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టవారా నందు అని అడుగుతాడు. అది చూసి సచ్చినా తనకు అర్థమయ్యేది లేదు. స్టార్టింగ్లో ఉంటుంది, లేదా మిడిల్లో ఉంటుంది, మళ్ళీ ఎండింగ్లో ఉంటుంది. అది కాస్త అయిపోద్ది. ఇంటిల్లపాది బయటికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు తను బయటికి వెళ్తే వచ్చిన తర్వాత కూడా తనే ఇంట్లో చాకిరీ భోజనాల ప్రిపరేషన్లో ఎందుకు వచ్చిన గోళ్ళెమ్మనమని చెప్పి వాళ్ళనే వెళ్ళమంటది. పెళ్ళాం రాలేదనే దాంతో ఇంటికి వచ్చాక మహాదేవ్ వాటిని ఏ నెట్ఫ్లిక్స్లోనో వాటిల్లో వస్తే ఏ అమెజాన్ ప్రైముల్లోనో కూర్చొని చూద్దాం రమ్మనమంటాడు. కళ్ళు నిద్రకి జోగిపోతూ ఉంటాయి. చూడకపోతే మొగుడు హర్ట్ అయిపోతాడు. మళ్ళీ మొగుడితో కలిసి చూడాలి. చూసిన తర్వాత ముద్దు, ముడిపాలు, ముచ్చట్లు, హగ్గులు, కిసులు, ఇంటిమేషన్లు అవి కామను. పెళ్ళామంటే ఇష్టం కదా, మరి కాదనలేదు. మొగుడు ఏం చెప్తే ఏమర్థం చేసుకుంటాడు? తన ఆ ఇంట్లో ఎవరు తిట్టరో కొట్టరు, కానీ అలా అని చెప్పి ఆ ఇంట్లో తనకున్న విలువ ఏంటో ఆ అమ్మాయికి అర్థం కాకుండా రాను ఒక రోబోలా, ఒక మిషన్లా మారిపోవటం మొదలుపెట్టింది నందు. ఇలా రోజులు గడిచిపోతూ సంవత్సరాలు గడిచిపోవటం మొదలైందే. తను ఎక్కడ పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఈ పిల్లలందరినీ మెయింటైన్ చేయటం అవ్వదేమోలే, కాస్త తోడుకోడళ్ళు వస్తే ఆడపడుచుల పెళ్ళిళ్ళు అయిపోతే ఊపిరి తీసుకోవచ్చులే అనే దాంతో పాపం పిల్లల్ని కూడా అప్పుడే వద్దులే అంటే అలాంటి విషయాల్లో ఏమీ కాదు కూడదు, నువ్వు కంతేరాలి అనే మొగుడేమీ కాదు. ఇలా
పిల్లల్ని కూడా పోస్ట్పోన్ చేసుకుంది. తన మరుదుల్నే తన పిల్లలు అనుకుంది కాబట్టే, అంత ఆప్యాయత ప్రేమని పంచుద్ది కాబట్టే. ఇంత దాంట్లో ఆడపడుచులకి ముందు పెళ్ళిళ్ళు డిసైడ్ చేసింది అత్త. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఆడపడుచులకి పెళ్ళి ఏర్పాట్లు, ఆ పెళ్ళికి కావలసినవన్నీ రెడీ చేయటం, ఎంగేజ్మెంట్లకి రెడీ చేయటం, ఆ తర్వాత ఆడపడుచులు అత్తారిళ్ళకి వెళ్ళటం. పాపం వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు పద్దాక వచ్చేవాళ్ళు కూడా కాదు. ఆ తర్వాత వాళ్ళకి కడుపుతో ఉన్నామని వస్తే వాళ్ళ అత్తగారు వాళ్ళని 7వ నెల వరకు పంపకుండా ఉంచుకున్నారు. సీమంతాలు అయ్యాకే వీళ్ళు తీసుకొచ్చారో. ఆ తర్వాత ఇక వాళ్ళకు పురుడు పోసి పిల్లల్ని 3వ నెల వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు. వాళ్ళ సంసారాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఎప్పుడన్నా వచ్చినా వదినతో ప్రేమగా మాట్లాడటమే తప్ప, ఎప్పుడన్నా ఫోన్లో పలకరించడమే తప్ప, పుట్టింటి మీద పడి దోచుకెళ్ళటం, వీళ్ళకి పడి ఆడవటం, లేదా వదిన మీద దాష్టీకాలు చేసి పెత్తనాలు చేయటం అలాంటి ఆడపిల్లలు కాదు దేవిక, వీచిక. అంతవరకే కాస్త మనసు ప్రశాంత పడేదే నందినిదే. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మర్దులకి చదువులు అయిపోయి వాళ్ళు అనుకున్న సెక్టారుల్లో మామగారు పెద్ద పోస్టుల్లో ఉద్యోగాలు వేయించడం అయిపోయింది. అయితే ఇక మిగతా కొడుకులకు కూడా పెళ్ళిళ్ళు చేయాలని వాళ్ళు ఇక ఎవరిని ప్రేమించలేదు అని చెప్పడంతో నలుగురికి 4 సంబంధాలు చూశారు. ఆ 4 సంబంధాల్లో అమ్మాయిలతో అబ్బాయిలు మాట్లాడుకోవటం, అబ్బాయిలకు అమ్మాయిలు ఓకే అనిపించటం, ఆ తర్వాత నలుగురు పెళ్ళిళ్ళు ఒకే సంవత్సరంలో నెలల గ్యాప్తో పెట్టింది అలివేణే. దాంతో ప్రతి ఒక్కళ్ళ పెళ్ళికి కూడా హడావిడి. అయితే పెద్ద కోడలదే కదా. దాంతో 2వ వాడు వాసుదేవికి మహితతో పెళ్ళి, జయదేవికి సాహితితో, రామ్దేవికి స్వర్ణతో, ఆర్యదేవికి శ్వేతతో పెళ్ళి అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయి అటు నిదర్లు ఇటు నిదర్లు హడావిడి. ఆ తర్వాత హనీమూన్లు అయిపోయాక తిరిగొచ్చారు. తిరిగొచ్చిన తర్వాత తెచ్చుకున్న 4 కోడళ్ళు అలివేణి మూతి మీద పెట్టి కొడతారు. 4 ఉద్యోగాలకు వెళ్ళొస్తారు. పెద్ద కోడళ్ళని మాట్లాడినట్టు కుంటి సాకులు, కుంటి మాటలు మాట్లాడితే పద్దాక తింటమేగా, కూర్చోటమేగా, చేసేదేముంది అనే మాటలు మాట్లాడితే పళ్ళు పీకి చేతిలో పెడతామని డైరెక్ట్గా చెప్పే కోడళ్ళే 4 కూడా. తోడుకోడళ్ళు వచ్చిన తర్వాత తన లైఫ్ ఏదో మారిపోద్దలే, పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్న నందిని ఆశలు అడి ఆశలే అయిపోయినాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి తోడుకోడలు ఎప్పుడైతే కనుక ఇంటి పని మనిషిగా పనిచేయడం మొదలుపెట్టిందో తోడుకోడళ్ళ విషయంలో తన పట్ల విలువ తగ్గిపోవటం మొదలైందే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి, అక్క నాకు ఈ చెప్పు తెగిపోయింది, కుట్టించి తెప్పించవా, ఈ డ్రెస్ ఐరన్ చేయించవా, ఈ డ్రెస్ మీద మరకుంది పోగొట్టాలి, నా ఫ్రెండ్స్ వస్తారు ఈ వండించవా, మా పుట్టింటి వాళ్ళు వస్తారు ఈ వండించవా, నాకు ఆఫీసులో పాట్ షేర్ ఉంది ఈ చేసివ్వవా, ఇలా ప్రతిదీ నందినికే చెప్పేవాళ్ళు. తప్పు అనుకునేది కాదు. ఈలోపు వీళ్ళకి కడుపులో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరిని కనేశారు. ఇక ఆ తర్వాత అప్పటికి నందిని పెళ్ళై సంవత్సరాల కాలం గడిచిపోయి తను కూడా పిల్లల్ని కనాలేమో కదో అన్న విషయం గుర్తుకొచ్చే అప్పుడు గర్భవతి అయిందే. గర్భవతి అయిన నందిని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తామంటే, అమ్మమ్మ నా పెద్ద కోడలు నా కళ్ళ ముందే పొట్టేసుకొని తిరగాలి, నేను చూడాలని డ్రామాలేసి పెద్ద కోడలు లేకపోతే ఇక్కడ కుదరదు కాబట్టి అలివేణి పంపించలేదు. ఇక నిండు నెలలు వచ్చిన తర్వాత డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తే కమల పిల్లలు పుట్టారు, పాప బాబు. మిగతా వాళ్ళందరికి కూడా పాప బాబులే పుట్టుకొచ్చిందే. కన్నారన్న మాటే కానీ ఒక్క అమ్మ కన్న తర్వాత ఒక్కరోజు పిల్లలకి పాలిచ్చింది లేదు, ఒక్కరోజు పట్టించుకుంది లేదు. కేర్ టేకర్లను పడేసి ఊరుకున్నారు. ఆ కేర్ టేకర్లు ఏవైనా పిల్లల్ని చూస్తారా, వాళ్ళకి డైపర్లు మార్చే దిక్కుండేది కాదు. ఏ టెంపరేచర్లో పాలు పట్టాలో వాటికి ఏం పట్టించుకుంటాయి అవే. ఇక తన పిల్లలు ఇద్దరితో పాటు ఆ పిల్లలు 8 మంది కలిపి 10 మందికి తనే తల్లి అయ్యే. పిల్లలకి డైపర్లు మార్చడం దగ్గర నుంచి పిల్లలకి స్నానాలు చేయించడం వరకు అన్ని పనుల బాధ్యత తందే. ఏటొచ్చి తన పిల్లలే చిన్నోళ్ళు, మిగతా వాళ్ళ పిల్లలు కాస్త పెద్దవాళ్లే కాబట్టి పిల్లలు ప్లే స్కూల్ అనే పిల్లలకి ఈ రోజుల్లో ఎల్కేజీలకి ప్లే స్కూళ్ళకు కూడా పెద్ద హోంవర్క్ చాంతాడంత ఇచ్చి డైరీ సైన్లు, పేరెంట్ మీట్లు, ప్రోగ్రెస్ కార్డులు అన్నీ ఉంటున్నాయి కాబట్టి అవేవి తోడుకోడళ్ళు పట్టించుకోరు. వాటన్నింటినీ కూడా తను చూసుకోవాల్సిందే. పిల్లలు పెద్ద మమ్మీ అనే నందిని చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లలకి ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో, వాళ్ళు ఏం తింటారో, వాళ్ళకి ఏ మెడిసిన్స్ వాడాలి, ఏ టీకాలు వేయించాలి అన్నీ ఆ అమ్మాయి చూసుకోవాల్సిందే. రాఖీ పండగ కన్నా పుట్టింటికి రామ్మ అనే అన్నలు వదినలు పిలిచేవాళ్ళు. అలా వెళ్ళే రాఖీ పండగకి రాఖీ కట్టి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కూడా చూసుకునే టైం ఉండేది కాదు. మళ్ళీ ఇటు ఆడపడుచులు వస్తారు కదా, ఆడపడుచులు వచ్చే
భర్తకి మరుదులకి రాఖీలు కడతారు కదా, వాళ్ళకి కావలసినవన్నీ రెడీగా ఉంచాలి. వచ్చి ఏం వదినా ఇక ఎల్లకాలం ఈ చాకిరేనా, ఇలాగే ఉంటావా అని వెళ్ళేవాళ్ళు. చూసే జనానికి ఇంకో ఇద్దరిని పనివాళ్ళని పెట్టుకోవచ్చుగా, ఓవర్ యాక్షన్ కాకపోతే ఏముందంట, ఇది చేసే అంతోటి చాకిరే. ఒకప్పుడు మా అమ్మ 15 మందిని కంది, మా అమ్మమ్మ 20 మందిని కంది అని చెప్తారు అమ్మలక్కలు. నోరు చేపల డాకంత తెరిసే. నిజానికి ఆ రోజున అంతమందిని కన్నా ఇంట్లో పనివాళ్ల సంగతి తీసి పక్కన పెట్టే తోడుకోడళ్ళు తలా ఒక పని అందుకునేవాళ్ళు. ఒకళ్ళు వంట పని చేస్తే ఒకళ్ళు బట్టలని, ఒకళ్ళు అంట్లని, ఒకళ్ళు పిల్లల పెంపకమని, ఒకళ్ళు ఇల్లు ఉడవటమని, ఒకళ్ళు తడిగుడ్డ పెట్టడం అని, ఇలా తలా ఒక పని షేర్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎంతమంది పని వాళ్ళున్నా మనుషులు సెన్సిటివ్ అయిపోయారు, హెల్త్లు చాలా సెన్సిటివ్ అయిపోయినాయి. అన్ని పనులు ఒకళ్ళ మీదే పడిపోవటం అంటే మొయ్యగలిగినటువంటి ఈ రోజుల్లో ఆడపిల్లలు లేరేమో. ఊపిరి సలపకుండా చేసింది చేసినట్టే ఉండేది నందిని. అంతా దాంట్లో నందినికి ఉన్న విలువ గౌరవాలు ఏంటంటే, బయట వాళ్ళు ఎవరొచ్చినా, ఏ వ్రతం ఏ నోములు ఏయి పెట్టినా అత్తకి కోడళ్ళు నలుగురు వచ్చిన తర్వాత ఒక భయం పట్టుకుంది. పెద్ద కోడలికి ఏదైనా కొనాలంటే మిగతా కోడళ్ళు మాకు కొనలేదని అంటారని, కొంటే 5గురికి కొనేది, లేకపోతే మానేసేదే. మామగారు మా కోడలు హౌస్ వైఫే, ఇంట్లోనే ఉంటుంది, తను ఫుల్ టైం ఖాళీయే అని చెప్పేవాడు. అలివేణి 4 అమ్మాయిలంటే చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, పెద్దమ్మాయి ఖాళీయే, ఇంట్లో ఉంటమే, ఏమీ లేదు చేసేదే, పని పట్ట లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటుందని చెప్పుకొచ్చేది అందరికీ. ఇక భర్త విషయానికి వస్తే షీజ్ ఏ హౌస్ వైఫ్, ఫుల్ టైం ఖాళీ, నన్ను ఇల్లు చూసుకోవటమే. అయినా తనంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు తను నేను ఏ విషయంలో తక్కువ చేయనన్నట్టు మాట్లాడతాడు మహదేవ్. ఇక మరుదుల విషయానికి వస్తే, వదిన ఇదేమో ఈ షర్ట్ వేసుకోమంటుంది, నేనేమో ఇది వేసుకుంటాను, ఏది వేసుకోను అని అడిగితే, అది కాదంటే తోడుకోళ్ళ కోపం, ఇది కాదంటే మరిది కోపం, ఈ రెండు కాదులే కానీ ఇది వేసుకో, నీకు చాలా బాగుంటుంది, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నావు కానీ వేసుకోలేదుగా అని అక్కడ పెట్టి వచ్చేసేదే. ఇక ఇలా కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. అంతా దాంట్లో ఇక రెండో తోడుకోడలు బాగా అమ్మా నాన్న కూచి, వాళ్ళ అమ్మా నాన్న ఫ్యామిలీ అస్సలు మంచిది కాదు. అలాంటి కోడళ్ళనే ఏరి ఎతికి తెచ్చుకుంది అలివేణి. నిజం చెప్పాలంటే మిగతా 3 అమ్మాయిల అమ్మా నాన్నలో వాళ్ళ సిబ్లింగ్స్ మంచివాళ్ళు, వచ్చిన ఈ అమ్మాయికి విలువిచ్చి గౌరవం ఇచ్చి మాట్లాడే, ఎప్పుడు చాకిరేనా తల్లి అని మరి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. కానీ రెండోది మహిత మాత్రం అస్సలు నోరు కుదరదు. అంతా దాంట్లో పిల్లల పెంపకాలు, తన పిల్లల్ని చూసుకోవటం. మహదేవ్ రాత్రికి వచ్చే పిల్లల్ని చీచి కూచి అమ్ము చిట్టి అని ఆడుకునేవాడు పిల్లలతో. అంతా దాంట్లో పెళ్ళంతంతో క్లోజ్గా ఉండాలి, కలిసి టీవీ చూడాలి, ఒళ్ళో పడుకోబెట్టుకోవాలి, ముద్దులు ఇవ్వాలి, హగ్గులు ఇవ్వాలి, అవి మాత్రం మహదేవ్కి తగ్గకూడదు. ఇలా ఈ కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ పెళ్ళై 10 సంవత్సరాల కాలం అయిపోయింది నందినికి. తను ఎప్పుడైనా టీవీలో చూసినప్పుడు ఆ ఆర్టిస్ట్కి అంత వచ్చిందంట, ఎంత వచ్చిందంట, ఆ మెడల్ ఇచ్చారంట, ఈ అవార్డు ఇచ్చారంట, రాసి ఉండాలి, అంత టాలెంట్ ఉండాలంటే అని చెప్పుకొని ఇంట్లో ఉన్న తన దగ్గర ఉన్న టాలెంట్నే గుర్తించడం మర్చిపోయారు ఇంటిళ్ళపాది కూడాను. తనకున్న విలువేంటి, తోడుకోడళ్ళు ఒకటే చెప్తారు, మేమంటే జాబ్ చేసుకుంటూ హౌస్ మెయింటైన్ చేస్తూ ఒకవైపున ఆడపడుచులను చూసుకుంటూ, మొగుడిని చూసుకుంటూ, కిడ్స్ని చూసుకుంటూ, అత్తామామని చూసుకుంటూ జాబ్ చేస్తూ మెయింటైన్ చేస్తాం, మా తోడుకోళ్ళు ఇంట్లో ఫుల్ టైం ఖాళీయే అన్నట్టు చెప్పేవాళ్ళు. ఇళ్ళ దగ్గర నుంచి బాక్సులు క్యారియర్లు వెళ్తే సూపర్ టేస్ట్గా ఉందని ఆఫీసులో వాళ్ళంటే, మరి ఎవరింటి నుంచి వచ్చిన క్యారియరు మన చెయ్యి పడితే అలాగే ఉంటుందని చెప్పుకునేవాళ్ళు గొప్పలు. అంతా దాంట్లో ఆ అమ్మాయికి ఒక గుర్తింపు లేదు, ఆ అమ్మాయికి ఒక విలువ లేదు, ఆ అమ్మాయికంటూ అసలు ఏ స్థానం ఉంది ఆ ఇంట్లో, పిచ్చిదానిలాగా తయారైపోయింది. ఎలా ఉండేదో ఒకప్పుడు తను, ఎలా అయిపోయిందో ఇప్పుడు తను. తనకే ఆ ఇంట్లో ఒక సోఫాకి కుర్చీకి తేడా ఏంటే, ఒకప్పుడు తన చేతికి రంగులు అంటుండే, పెయింటింగులు వేసే, ఈరోజు అయితే డిటర్జెంటు లేదా పెస్టిసైడ్లు తోటలో మొక్కలకు కొట్టి, లేదంటే మసాలాలు, లేదంటే వీళ్ళ కోసం మ్యారినేషన్లు చేయటం, లేదంటే వంటలు చేయటం, పిల్లల దగ్గర కూర్చోటం, లేదంటే కనుక వీళ్ళకి కావలసినవి ఇవ్వటం, అత్తగారికి మందులు, మామగారికి మందులు, ఏంటో ఇదంతా అనిపించేసేదే. ఎంత జీవితంలో తను బ్రతుకుతోందే. నిజం చెప్పాలి
చెప్పాలంటే గనక ఒక్కొక్కసారి అలా టెర్రస్ క్లీన్ చేయించడానికి వెళ్ళినప్పుడు ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తే ఎంత స్వేచ్ఛా జీవులమ్మా మీరు, ఎంత స్వతంత్రతను ప్రసాదించాడా భగవంతుడు మీకు పెద్ద కోడలనే కిరీటాలు లేవు, మా ఇంటి మహాలక్ష్మి అనే అవార్డులు ఇచ్చి తొక్కేసేవాడు లేడు, మీలా ఉండాలేమో జీవితాలు అనుకుంటే పైకి కనపడదు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో బాగా చెండుకుతుంది అలివేణి అత్తగారిగా నందినినే. మిగతా కోడళ్ళనంటే ఊరుకోరని ప్రతిదానికి నోరెత్తి గట్టిగా నందిని మాట్లాడదు కాబట్టి అది తన మంచితనమని తనకిచ్చే విలువ గౌరవాలని మర్చిపోయే ప్రతిదానికి నీకు ఇది ఎలా చేయాలని తెలియదా, అది అలా చేయాలని తెలియదా, ప్రతిదీ చెప్పాలా, ఇంకా చిన్నపిల్లవేనా, ఎన్నాళ్ళు నేర్చుకుంటావు, ఎన్నేళ్ళు నేర్చుకుంటావు అనే ఆ అమ్మాయిని ఏదో కారణంతో ఏదో ఒక మాటలు అంటూనే ఉండేదే. కూతుళ్ళు వచ్చినప్పుడు అమ్మ నీకు మాట చెప్పమా ఏంటే అంటే సస్తే పుట్టమమ్మా నువ్వు మళ్ళీ అనేసి వెళ్ళేవాళ్ళు కూతుళ్ళు. వాళ్ళకు కూడా చిరాకు వచ్చేసేది అమ్మ ధోరణి అంటే. ఏంటి వదిన ఎంతకాలం ఇలాగా అంటే నవ్వేసి ఊరుకునేదే. ఇంకో కోడళ్ళు అయితే మా అమ్మ మొహం పగలగొట్టి వేరు కాపురాలు వెళతారో. ఎవడికి ఉండే టాలెంట్ వాడికి ఉంటుంది వదిన. మా ఇళ్లల్లో మాకు తెలియట్లా, పనోళ్ళు ఉంటేనే పిల్లలు ఒకవైపున కాల్చుకు తింటా, మా మొగుళ్ళని చూసుకుంటా, మా అత్త మావలు ఇంకా మా దగ్గర ఉండరు, మా ఇంకా వేరు కాపురాలు మొగుడిని పిల్లలిద్దరిని మెయింటైన్ చేసుకుంటా వచ్చేపాటికే మాకు సుక్కలు కనపడుతున్నాయి, మేము ఏ ఉద్యోగాలు చేయట్లేదు, మేము హౌస్ వైఫ్లు అయితేనే. అలాంటిదే నువ్వు ఇంత మేనేజ్ చేసుకొస్తున్నా ఒక్కొక్కళ్ళకి బాగా ఉంది ఇక్కడ గోరోజనం అనకూడదు కానీ అని వెళ్ళేవాళ్ళు 2 ఆడపిల్లలు. ఇలా ఈ చాకిరీలో రోజులు గడిచిపోతూ మధ్య మధ్యలో మళ్ళీ వ్రతాలు, నోములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, పీటల మీద కూర్చోటాలు, ఇక మళ్ళీ పుట్టింటికి వెళ్ళి రావటాలు, అన్నలకి పిల్లలు పుడితే వాళ్ళని చూసి అలా వచ్చేసేది. తన లిమిటేషన్స్ తనకి తెలుసు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేది తప్ప లిమిటేషన్స్ క్రాస్ చేసి పుట్టింటి విషయాల్లో కూడా అతిగా కలగజేసుకునే అలవాటు లేదు నందినికి. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకసారి ఇంట్లో పెద్ద అకేషన్ పెట్టుకున్నారు. ఆ అకేషను సెలబ్రేషన్స్ ఏంటంటే ఒకవైపున ఆ రోజు మహాదేవ్ తన ఆఫీసు నుంచి కొలీగ్స్ని భోజనానికి పిలిచాడు. రెండవ తోడుకోళ్ళు మహిత తన పుట్టింటి వాళ్ళని పిలిచిందే. ఇక మూడవ తోడుకోళ్ళు తన ఫ్రెండ్స్ని పిలిచిందే. 4వ తోడుకోళ్ళు తన కొలీగ్స్ని పిలిచిందే. 5వ మరిది ఆర్యదేవ్ పుట్టినరోజు. ఇక వాళ్ళు డీజేలు పెట్టుకొని ఒకవైపున వాళ్ళు ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు. తోటి కోడళ్ళు వచ్చారన్న మాటే తప్ప ఒక్కరోజు కష్టం సుఖం అర్థం చేసుకున్నది లేదు. అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెనూలు, ఎవరికి ఏది చల్లారకూడదు, ఎవరి వరకు వాళ్ళకన్నీ ఏర్పాటు చేయాలి. 4 రోజుల ముందు నుంచే ప్రిపరేషన్లో లిఫ్టుల్లోనైతేనేమి మెట్ల మీద అయితేనేమి పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంది. ఒకవైపున పిల్లల్ని చూసుకుంటూ, ఒకవైపున ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ, ఇక ఒకవైపున కావలసిన ఏర్పాట్లకు అన్నీ ప్రిపేర్లు చేయిస్తూ వీళ్ళు మధ్యలో యాడింగులు, డెకరేషన్లు, మళ్ళీ బయట నుంచే డెకరేషన్ల వాళ్ళు వస్తే వాళ్ళతో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క థీముల్లో అన్నీ చేయించటం, రాబోయే గెస్టులకి ఇచ్చే వెల్కమ్ డ్రింకుల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఇచ్చే రిటర్న్ గిఫ్టుల దాకా అన్నీ చూసుకోవటం. ఇక వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మామగారు ఎటు ఆయన ఫ్రెండ్స్ని ఆయన భోజనానికి పిలిచాడు. వీళ్ళందరినీ పిలిచినప్పుడు అత్త తగ్గుద్దా, అత్తకున్న కిట్టి ఫ్రెండ్స్ని ఇంటి పక్కల వాళ్ళని అత్త పిలుచు కూర్చుందే. వీళ్ళందరూ వస్తున్నప్పుడు ఆడపడుచున మొగుళ్ళు ఎక్కువైపోతారా, దాంతో వాళ్ళకు ఫోన్ వెళ్ళి వాళ్ళు పిల్లల్ని తీసుకొని బయలుదేరుతూ ఉండగా ఇక అందరి పుట్టింటి వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున ఆర్యదేవ్ బర్త్డే కాబట్టి అత్త ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు చేసుద్ది కాబట్టి దాంతో చుట్టాలు బంధువులు అందరూ రావటం మొదలుపెట్టారు. తన పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ పాపం ఆలస్యంగా వస్తారు, త్వరగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాల కాలంలో కూడా ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఒక్కరోజును కూడా నువ్వు తిన్నావా అని అడిగిన అత్త కాదు. ఇక మొగుడి విషయం అయితే కనుక నో అని అండు, ఎస్ అని అండు. తోడుకోడళ్ళు ఒక్కరోజున అక్క నువ్వు ఏమైనా తింటావా, నీకు ఇష్టమా, ఏమైనా కావాలా, ఇలాంటి అడగటాలు ఉండవు.
ట్రిప్పుకి వెళదామంటారు, వెళ్తే అక్కడ కూడా వంటశాల తనదే. పైగా బయటికి వెళదామంటారు, పిక్నిక్లు అంటారు, అక్కడ అన్నీ తనే అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. సినిమాలకు వెళతారు, విసిగేసి తను వెళ్ళేది కాదు. వచ్చాక మళ్ళీ పిల్లల్ని వంట పనుల్ని తను మేనేజ్ చేసుకోవాల్సిందే ఎక్కడున్నా కూడా. ఇలా లైఫ్ ఏంటో ఒకలా మారిపోయి ఆ హడావిడిలో పడిపోయింది పనుల్లో నందిని. అయితే ఒకవైపున పిల్లలు ఆడుకుంటూ పిల్లలు 10 మందిని కూడా చాలా యూనిటీగా పెంచింది నందిని. ఒకళ్ళ ఏలు ఒకళ్ళు పట్టుకునే చాలా ప్రేమగా అక్క అంటే తమ్ముడు అనుకొని, అన్నయ్య అంటే తమ్ముడు అనుకొని చాలా క్లోజ్గా ఉంటారు పిల్లలు. అత్త చిచ్చి బుజ్జి అని ఆడుకొని చందమామ కథలు చెప్తూ ఒంటి మీద గంజి చీర నలగకుండా కబుర్లు చెప్పటం, మామ మీసాలు మెలేసుకొని మనవాళ్ళు వారసుళ్ళు పుట్టారు, మనవరాళ్ళు మహాలక్ష్ములు పుట్టారని చెప్పుకోవటమే తప్ప పిల్లల్ని దగ్గరికి తీయటాలు లాంటివి ఏవీ ఉండవు. ఒకవైపున పిల్లల విషయాలు చూసుకుంటూ అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. అయితే 3వ తోడికోడలు కూతురు 2వ తోడికోడలు కొడుకుని మెట్ల మీదుగా దిగుతూ పిల్లలు ఆడుకుంటుంటే వాడినది వెనక నుంచి తోసింది, వాడు చాక్లెట్ ఇవ్వలేదని. దాంతో పెద్ద మమ్మీ అని వాడు 2 మెట్ల మించి కింద పడి పెద్దగా ఏడ్చాడు. గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి నందిని బుడ్డోని ఎత్తుకొని ఆ తర్వాత వాడిని, లేదమ్మా లేదు, మా అమ్మ లేదే, మా తల్లి లేదే, మా బంగారు కొండ లేదమ్మా, నా చిన్ని తండ్రి లేదే, తప్పు కదమ్మా, తమ్ముడిని అలా చేయొచ్చంటే అని అన్న తర్వాత శారీరా తమ్ముడు, రారా తమ్ముడు అనే పిల్లలు మరి కాసేపట్లోనే కలిపేసింది. కలిసిపోయారు. పిల్లాడికి ఆయింట్మెంట్ రాసి టించర్ వేసి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేడ్ వేసి ఆ తర్వాత పిల్లలకి పిలిచి చాక్లెట్లు ఇచ్చి తప్పమ్మ కొట్టుకోకూడదు అలాగా అని కేర్ టేకర్కి అప్పచెప్పి చూసుకుంటూ ఉండు. కొట్టుకుంటున్నారంటే నువ్వు లేతే నా మాట వింటారా అమ్మాయి పిల్లలు, వస్తా మళ్ళీ పెద్ద మమ్మీ ఆకలి అవుతుంది అనేపాటికి గబా పరిగెత్తుకుంటూ పిల్లల కోసమనే వాళ్ళకి బేబీ ఫుడ్లు వేరే రెడీ అయి ఉంటాయి కాబట్టి పిల్లలకి హెల్తీగా ప్రిపేర్ చేయించిన బేబీ ఫుడ్లు తీసుకొని ఆ అమ్మాయే కూర్చొని వాళ్ళ కబుర్లు చెప్తూ అంత బిజీ లైఫ్లో కూడా తినిపించిందే. తిని పిల్లలకి మంచినీళ్ళు తాగించిన తర్వాత ఇక పిల్లల్ని పడుకోబెట్టమని కేర్ టేకర్కి 10 బాటిల్స్ పాల బాటిల్స్ ఇచ్చి ఎవరి నేమ్ లేబుల్స్ వాళ్ళకి వేసి ఉంటాయి పాల బాటిల్స్ మీద, పిల్లలకి పాలు తాగించకుండా పడుకోబెట్టకో, అలాగేనమ్మా అన్న తర్వాత నేను మధ్యలో వచ్చి చూస్తాను అంటే వాడిని ఒకసారి వాష్రూమ్కి పంపించు, దీన్ని ఒకసారి వాష్రూమ్కి పంపించు, పిల్లలకి డైపర్లు వేయటం మర్చిపోకో, పిల్లలకి ఎక్కువగా సౌండ్ ఉండకూడదు, ఫ్యాన్ లోలో పెట్టు, ఏసీ లోలో పెట్టు, పిల్లలకి స్వెటర్లు వేయి, మంకీ క్యాపులు వేయి, జాగ్రత్త కాళ్ళకి సాక్సులు వేయి, అలాగేనమ్మా అని చెప్పింది కేర్ టేకర్. నువ్వు పిల్లల దగ్గరే ఉండు, భయపడతారు, ఉలిక్కి పడతారో, వాళ్ళకి బెడ్షీట్ కప్పు, వాళ్ళకి నేను వస్తానని చెప్పు, టెడ్డీస్ వాళ్ళ పక్కలో పెట్టు, వాళ్ళకి కథ చెప్తూ ఉండు, నేను వచ్చి కథ చెప్తానని చెప్పాను వాళ్ళకి, నేను వచ్చి చెప్తాను స్టోరీ అంటే, లేదమ్మా అలిసిపోయారుగా ఆడుకొని పడుకుంటారులే అంది కేర్ టేకరు. అంత పట్టించుకుంటుంది ఆ మహానుభావురాలు ప్రతి విషయం గురించే. ఇక ఒకవైపున ఎవరికి కావలసినవి వాళ్ళకి పంపిస్తే మామగారు మొదలుపెట్టాడు, మా పెద్ద కోడలు జస్ట్ హౌస్ వైఫే, ఏమీ లేదు చేసేది, 4 కోడళ్ళు 4 ఇంపార్టెంట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నారు, అత్తగారు మొదలుపెట్టింది ఏముంది తిని ఇంట్లో కూర్చోవటమే, పెద్దమ్మాయి 4 పిల్లలు అట్టా ఇట్టా అని మొదలుపెట్టింది. ఇక మొగుడు విషయానికి వస్తే నా వైఫ్ హౌస్ వైఫేనైనప్పటికీ నేను తను ఎంత అర్థం చేసుకుంటానో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే హస్బెండ్ వైఫ్ని ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అర్థం చేసుకోవాలి. నువ్వు జాబ్ చేయనే నేను ఎప్పుడూ తనని కంపెల్ చేయను, తనకి హౌస్ వైఫ్గా ఉండటం ఇష్టం అందే నేను ఓకే అన్నా, తను పిల్లల్ని లేటుగా కంటానంది నేను ఓకే అన్నానని డబ్బాలు కొట్టుకోవటం మొదలుపెట్టాడు మహదేవ్. ఇక 2వ తోడుకోడలు పుట్టింటి వాళ్ళతో మాటల్లో మునిగిపోయిందే, మిగతా వాళ్ళు ఎవరు గోలల్లో వాళ్ళు ఉన్నారు. అయితే పిల్లలు పడిపోయినప్పుడు చూసిన మహిత వాళ్ళ పేరెంట్స్ అస్సలు మంచోళ్ళు కాదు. మహిత వాళ్ళ అమ్మ వెళ్ళి మహితతో ఉసే పనికి మాలిందానా అంటే, ఏంటమ్మా అంటే, నీ తోడుకోడలు ఆ ముదరష్టపది ఉంది కదే, ఆ 3వ దాని
కూతురు నీ కొడుకుని తోసేస్తే కనీసం నీ పెద్ద తోడుకోళ్ళు అక్కడే ఉండి పిల్లాడిని దగ్గరికి తీసి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదే. నీకు తెలుసా, నీ పిల్లలు ఏ పై నుంచో పడిపోతే ఆస్తిలో వాటా మొత్తం పెద్దది మూడోది పంచుకుందాం అనుకుంటున్నట్టున్నారు. ఇద్దరు ఏకమై నిన్ను వేరు చేసినట్టున్నారే పనికి మాలిందానా. మొగుణ్ణి వేరు తేవటము చేత కాదు, పిల్లల్ని వేరు చేసి పెంచటము చేత కాదు, వాటిని హద్దుల్లో ఉంచటము చేత కాదు. ఏం మనిషివే నువ్వు అని కూతురికి నూరిపోసింది. మహిత ప్రతి విషయం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుద్దే. దానికి తోడు మహితకి నోరు కుదరదు. ఎంతైనా అమ్మ కూతురు కదా. దానికి తోడు ఇక మహిత వాళ్ళ చెల్లెలు అక్క జరిగిందేంటో తెలుసుకుని మాట్లాడు. అమ్మేదో వాగిందని నువ్వు వాక్కంటే వాళ్ళ నాన్న కూడా అమ్మాయి చూసి మాట్లాడు, నలుగురు కలిసున్న చోట అని అంటూ ఉండగానే మహిత లేచి ఎంత ఉక్రోషంతో గబా మెట్లు దిగి కిందకు వచ్చిందే. అప్పటికి పిల్లలు నిద్రపోతున్నారు. ఆ గొడవ అసలు అయిపోయి చాలాసేపు కూడా అయిపోయిందే. అయిపోయిన తర్వాత మహిత క్లాప్స్ కొట్టుకుంటూ వారెవ్వా ఏం డ్రామా వేస్తున్నావే అంది నందినిని. అనేపాటికి ఏమైంది, ఏం కావాలి నీకు అనేపాటికి ఎక్కడ మ్యూజిక్ అక్కడ ఆగిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారో. మొత్తం వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తింటున్న వాళ్ళు తింటున్నట్టు అందరూ ఒక్కసారే అలా స్ట్రక్ అయిపోయి నుంచున్నారు. ఒకవైపున తమ్ముళ్ళ ఆఫీసుల నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కొలీగ్స్, ఒకవైపున తోడుకోడళ్ళ ఆఫీసుల నుంచి వచ్చిన వాళ్ళు మామగారి ఫ్రెండ్స్ అత్తగారి ఫ్రెండ్స్ చుట్టాలు బంధువులు, ఒకవైపున అప్పుడే తన పుట్టింటి వాళ్ళు కూడా గుమ్మంలోకి వచ్చి ఆడపడుచులు కూడా అప్పుడే నవ్వుతూ మాట్లాడుకుంటూ లోపలికి వచ్చిన వాళ్ళల్లా షాక్ అయి నిలబడిపోయారు. ఏం జరిగింది అని అడిగింది నందిని. ఏం జరగటం ఏంటే అనేలోపు మొత్తం మగపిల్లలంతా ఫామ్ అయ్యారు మహదేవ్తో సహా అక్కడ. నువ్వు నా కొడుకుని దీని కూతురు తోసేసిందనుకో, నా పిల్లాడికి దెబ్బ తగిలితే టించరేసి పడుకోబెట్టేశావా, ఏమీ లేదని. అది లోపల ఇన్ఫెక్షన్ అయితే వాడి కాలు తీసేయాల్సి వస్తే వాడు అంగవికలాంగుడైపోతే రేపు పెళ్ళి పేరెంటం లేకుండా మిగిలిపోతే లేదులేమ్మా, ఒక పని చేసి ఉండాల్సిందే. అసలు పైన నుంచే వాళ్ళ పిల్లల్ని నువ్వు దగ్గరుండి నీ మూడో తోడు కోడలు పిల్లలతో తోసేయించాల్సిందే, పిల్లల మీదుగా పోయేదే అని మహిత వాళ్ళ అమ్మంటే ఏం మాట్లాడుతున్నారండి అంది నందిని. అనేసరికి ఏమీ ఎరగని నంగనాచి తుంగబుర్రల్లా నాటకాలు ఆడకండి మీ ఇద్దరు కలిసే. నా పిల్లలు పోతే ఆస్తిని మీ ఇద్దరు కలిసి మాకు రావాల్సిన షేరు పంచుకుందామనేగా ఈ డ్రామాలన్నీ అనేపాటికి పిచ్చిగా మాట్లాడితే 32 పళ్ళు రాలిపోతాయి కొట్టానంటే. నువ్వెంత నీ బిసాదెంతే, ఏంటి నీలో ఉంది నాలో లేనిది. నువ్వు ఎంటెక్ చదివితే నేను ఎంటెక్ చదివాను, నీకన్నా ఎక్కువ జీతానికి పనిచేస్తున్నాను, నా మొగుడు పనిచేస్తున్నాడు, మై ఫుట్ అక్కడ దాకా వస్తే ఎగస్ట్రాలు వాగితే పళ్ళు రాలిపోతాయి. ఇంట్లో ఖాళీగా ఉండేది హౌస్ వైఫ్, పని పాట లేకుండా ఉండేదే అక్క పిల్లల్ని చూసుకోలేదు అనాలి కానీ పిల్లలు తోసేసుకున్నారు అంటే దానికి నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడతావేంది, మొహం పగిలిపోద్ది అంది సాహితే. ఎవరి మొహమే పగిలేదే అనేపాటికి ఏం మాటలు ఇవన్నీ, అసలు ఏంటి డిస్కషన్ అంతా ఒకవైపున తల కొట్టేసినట్టు అనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి రుద్రదేవికి కొడుకులందరికీ కూడాను. అవమానాలు తీసుకోలేరు వాళ్ళు, పరువుకి ప్రథమపీట వేస్తారు వాళ్ళు. అలాంటిది చుట్టుపక్కల జనాలందరూ అలా చూస్తూ వీళ్ళ ఫ్యామిలీని ఎంతో గొప్పగా అనుకునే వాళ్ళంతా వీళ్ళ గురించి అలా చెప్పుకుంటుంటే తలలు తీసేసినట్టు అనిపించి, నీకెందుకు అసలు వాళ్ళ పిల్లల గురించే, ఎవరి పిల్లల గురించి వాళ్ళు చూసుకుంటారు, నీకు అవసరమా అని మహదేవ్ తను చెప్తోంది కదా ఒకవైపున. ఏంటి బావా చెప్పేది, నువ్వు కూడా ప్లాన్ వేసావా ఏంటి, మా పిల్లలు పోతే మా సొమ్ము నువ్వు వేసుకుందామనే అనేపాటికి నువ్వు నోరు ముయ్ అన్నాడు వాసుదేవ్. ఎందుకు నోరు ముయ్యాలి నేను, అసలు ఇది అది ఏకమై కాదు ఇవన్నీ చేస్తుందనేపాటికి పిచ్చిగా వాగావంటే అని సాహితీ అంటుంటే జయదేవు ఏంటి నువ్వు నోరు ముయ్, ఈ అలగా వాళ్ళలాగా పోట్లాడుకోవటం ఏంటి అనేపాటికి ఒకవైపున స్వర్ణ శ్వేత వచ్చి అసలు ఇదంతా పెద్దక్క వల్ల వచ్చిందే, పిల్లల్ని సరిగ్గా చూసుకోవటం చేత అయితే ఇవన్నీ వస్తాయా, మీరేంటే మధ్యలో, మా ఆయనది అసలు బర్త్డే సెలబ్రేషన్ అంతా స్పాయిల్ అయిపోయింది, నేను నా ఫ్రెండ్స్ని పిలుచుకుంటే మాదంతా స్పాయిల్ అయిపోయింది వెదవగోల అనేసేపాటికి వాళ్ళ పుట్టింటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ అమ్మాయి తప్పేముందనే అలా మాట్లాడతారు అనేసరికి అసలు ఏం జరిగిందమ్మా అన్నారు వాళ్ళు. పిల్లాడు
ఇద్దరు ఆడుకుంటుంటే చాక్లెట్ ఇమ్మంటే ఇవ్వనన్నాడని పిల్లాడిని తోసేసింది. సీసీ క్యామ్ ఆన్ చేసి చూడండి, నేను పిల్లాడిని ఎత్తుకున్నానో లేదో, దగ్గరికి తీసానో లేదో, తర్వాత వాళ్ళకు భోజనం కూడా పెట్టాను, పిల్లలు మళ్ళీ కలిసిపోయి ఆడుకునే పడుకున్నారు కూడాను, ఏంటండి ఈ గొడవ అనేపాటికి వదిన చెప్తోంది కదే అన్నారు మరుదులు. ఏంటి చెప్పేది, మూసుకోండి మీరని మొగుళ్ళని. అత్త ఈలోపు అబ్బెబ్బే ఏం గొడవలు, నా పిల్లలు చిన్నప్పుడు తోసుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, ఇంత టీచర్ వేసేదాన్ని, 2 పీకులు పీకేదాన్ని, మళ్ళీ కలిసిపోయేవాళ్ళు, నువ్వు బిడ్డలు కన్నా గొడ్రాలివి కదే, మేము అలా కాదుగా అనేపాటికి అలివేణి అవాక్కైపోయిందే. అవాక్కైపోయేపాటికి రుద్రదేవ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, అసలు ఏంట్రా మీ పెళ్ళాలు మీరు అనేసరికి ఏంటి ఈ గోల అన్నారు కొడుకులు. ఏంటి గోలేంటి, అసలు ఈరోజు విషయం తేలాలే, పిల్ల ఎలా తోసింది, ఎందుకు తోసింది, ఏదో మొత్తం ఈవిడే చేస్తున్నట్టు ఈవిడ బిల్డప్ ఏంటి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చొనే ఉంటుంది ఇంట్లో, ఇల్లు పట్టించుకోవటానికి పిల్లల్ని పట్టించుకోవటానికి అంత టైం లేక చచ్చిపోతుందా ఈవిడ, అంతసేటు రాచకార్యాలు ఈవిడ వెలగబెట్టే ఏంటంట, తినటం పడుకోవటం, ఏసీల్లో కూర్చోవటం, టీవీలు చూడటం, అంతకు మించి ఈవిడ గారు ఒరగబెట్టేది ఏంటంట, మేమంటే ఉద్యోగాలకు వెళ్ళాలి, మాకంటే టైములు ఉండవు, మేము ఒకవైపున పిల్లల్ని మేనేజ్ చేసి ఇల్లు మేనేజ్ చేసి, అయినా నువ్వు బుద్ధుండాలమ్మాయి నీకు, పెళ్ళై 10 ఏళ్ళయిందే, ఇంతకీ నీకు పిల్లల్ని మేనేజ్ చేయటం చేతగా లేదా, పిల్లల్ని చూసుకోవటం చేతగా లేదా అనే అలివేణి కోడళ్ళ ముందు తక్కువ కాకూడదు, చుట్టుపక్కల వాళ్ళ ముందని నందిని అయితే ఏమన్నా తుడిసేసుకుపోద్దని నందిని మీద లేసిందే. రుద్రదేవ్ హౌస్ వైఫ్ అయిన నీకు కూడా ఇంట్లోనే ఉంటావుగా అమ్మాయి, పిల్లల్ని చూసుకోవటానికి అంతిదైపోయిందా అనేపాటికి మహాదేవ్ ఏమంటాడా నందిని చూస్తూ ఉంటే, అసలైనా నువ్వు ఇంట్లోనే కదా ఉంటావు పొద్దస్తమానం, పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు ఏం చేసుకుంటున్నారో కూడా చూడలేనంత బిజీయా అనేపాటికే, ఇంకా ఆపండి మామయ్య, చెప్పారు కానీ మీరు, వయసు రాగానే సరికాదు మీ ఇద్దరికి, సిగ్గు బుద్ధి జ్ఞానం మానాభిమానం లజ్జ ఆత్మాభిమానం అనేవి ఉండాలి, మనిషి జన్మెత్తారా పశువుల జన్మెత్తారా మీరు, నేను హౌస్ వైఫ్నా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకు గ్రీన్ టీ హాట్ వాటరు వామ్ వాటర్ దగ్గర నుంచి, నువ్వు ఒక పూట వామ్ వేసిన నీళ్ళు ఒక పూట జీలకర్ర వేసిన నీళ్ళు నీకు అందించే దగ్గర నుంచే ఈ ఇంట్లో ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ చూసుకునేది నేను, ఒకవైపున మరుదుల పెళ్ళిళ్ళకి చాకిరీలు నావే, ఆడపడుచుల పెళ్ళిళ్ళకి చాకిరీలు నావే, ఒక్క తోడుకోడల్ని పుట్టింటోళ్ళు తీసుకెళ్లారా, వీళ్ళ వేవిళ్ళు సీమంతాలు చూలింతలు పాలింతలు అన్నీ నేనే చూసేదే, ఆడపడుచుల్ని నేనే చూసి పంపించాను, ఏమంటా ఇంటికి వచ్చానో కానీ నా తర్వాత నా అంతటి దానివి, మా ఇంటి మహాలక్ష్మివి, ఇంటి తాళాలు తీసుకోమని ఆ రోజున అప్పచెప్తే బంధం అనుకున్నాను, ప్రేమ అనుకున్నాను, ఆప్యాయత అనుకున్నాను, నా మీద భారాలు మొయ్యలేని పెట్టి బరువులు మొయ్యలేని పెట్టి, ఏమండి పతిదేవుల వారు, నేను పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటున్నానా, హౌస్ వైఫ్నా, నా జీవితంలో ఆర్ట్ ఉండేది, నేను ఆర్టిస్టుననే మొన్న ఎవరినో టీవీలో చూపిస్తే తెగ పొగుడుతున్నావుగా, వాళ్ళు స్కిల్ ఉండాలని, సర్టిఫైడ్ పెయింటర్ని నేను, అలాంటిదే నేను పెయింటింగ్స్ వేసుకొని ఎన్నాళ్ళైందే, నీకు నీ పెళ్ళాం నచ్చినట్టుండాలి, నీ పెళ్ళాం సినిమాకి రావాలి, అందంగా రెడీ అవ్వాలి, కోపం మొహంలో కనపడకూడదు, విసుగు మొహంలో కనపడకూడదు, అలిసిపోకూడదు, నీ ముద్దు మురిపాలకే నీకు ఇంటిమేషన్స్కి ఏమీ తక్కువ కానివ్వకూడదు, నువ్వు వెళ్ళేటప్పుడు నీ కారు దాకా వచ్చి ముద్దివ్వాలి, పిల్లల్ని కనాలి, నీకు కావలసినవన్నీ చూడాలి, నువ్వు నా మొగుడివి కాబట్టి నేను చూస్తాను, అసలైన అత్తయ్య నువ్వు ఆడదానివే అనుకోవాలా, లేకపోతే అడవి దున్నపోతు అనుకోవాలా, ఈ రోజుల్లో కూడా ఇంతమందిని ఎవడైనా కంటాడా, మందని కన్నావు, కన్నప్పుడు ఒక పద్ధతిగా పెంచుకోవద్దా పిల్లల్ని పెంచే విధానం ఏంటి, అసలు వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళు చేసుకోలేకుండా మన మీద డిపెండెంట్లు అయ్యేలా పెంచుతారా వాళ్ళని, ఎవరికి ఏం కావాలో తెలియదు, మామయ్యని అలాగే తయారు చేసేసావు, కొడుకుల్ని అలాగే తయారు చేసేసావు, ఇదంతా నువ్వు చేసిందే, తీరా నీ ఒంట్లో ఓపిక అయిపోయిందనే పాటికి పెద్ద కోడలు అనే పని మనిషిని ఇంటికి చాలా తెలివిగా తీసుకొచ్చావు, కట్నాలొద్దు కానుకలొద్దని, అక్కడ దాకా వస్తే నేనేం చదువుకోలేదు, నీ కోడళ్ళు యూజీ చేస్తే నేను డబల్ పీజీ చేశాను, నేను
పెద్ద పెయింటర్ని, గ్యాలరీ పెట్టుకోవాలనేది నా కోరిక. అలాంటిది ఒక్కళ్ళన్నా ఒక్కరోజు అర్థం చేసుకున్నారా? తోడుకోడళ్ళు వచ్చారంటే తోడేళ్ళు వచ్చారు. ఎప్పుడు చూసినా ఉప్పు తక్కువ, కారం తక్కువ, అది అలా ఉండవు, ఇది ఇలా ఉండవు, అది అలా చేసావు, ఇది ఇలా చేసావు, అన్నీ దప్పటమే. ఒకళ్ళకి నెయిల్ పాలిష్ వేయాలి, ఒకళ్ళకి హెయిర్ ప్యాక్ పెట్టాలి, ఒకళ్ళకి ఫేస్ ప్యాక్ పెట్టాలి, ఒకళ్ళకి ఒంట్లో బాగోపోతే దగ్గరుండి చూసుకోవాలి. పందులు కన్నట్టు కని పడేశారు పిల్లల్ని నా యదాన. నా పిల్లల్ని నేను ఎందుకు లేటుగా కన్నానో ఏ రోజైనా అడిగావా మహాదేవ్ నువ్వు? పిల్లల్ని వద్దు వద్దు అని ఎందుకు అంటున్నానని. నేనే కనుక పిల్లల్ని కంటే నాలో స్వార్థం వస్తే, నా కోపం వస్తే ఎక్కడ వీళ్ళని విసుక్కుంటానో. అత్తామామలు తొలి బిడ్డలు, భర్త నాకు మరో బిడ్డ, నా మరుదులు నా పిల్లలు, నా ఆడపడుచులు నా పిల్లలు, నా తోడుకోడళ్ళు నా సొంత చెల్లెళ్ళు అనుకున్నాను కాబట్టే వీళ్ళు చివరికి పిల్లల్ని కని పడేస్తే ఆ పిల్లల్ని ఎక్కడ ఇసుక్కుంటానో నా పిల్లల ధ్యాసలో పడి నేననే ఆ పిల్లల్ని కూడా నేనే పెంచుకొచ్చి 10 మందికి తల్లినయ్యాను. కన్నారు, పడేశారు. ఒక పూట పాలు ఇచ్చారంటే పిల్లలకి కేర్ టేకర్లను పెట్టామంటారు. కేర్ టేకరే చూసుకుంటుందా? నువ్వే చూసుకుంటున్నావా? లేదమ్మా, మీరు లేని నా వల్ల ఏమవుద్దే? పిల్లలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హ్యాబిట్లు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాట్లు, దానికి తగ్గట్టుగా వాళ్ళని అన్నీ నేనే చూసుకోవాలి. స్కూలుకి నేనే పంపాలి, డైపర్లు నేనే మార్పించాలి, స్నానాలు నేనే చేయించాలి. ఆ తర్వాత పిల్లలకి టిఫిన్లు పెట్టుకోవాలి, పాలు పట్టుకోవాలి, పిల్లల ప్రోగ్రెస్ కార్డులు చూసుకోవాలి, డైరీ వర్కులు చూసుకోవాలి, హోంవర్కులు, క్లాస్ వర్కులు, పిల్లలకి హైజీన్గా ఉండేలాగా ఫుడ్ సప్లైలో, వంటగదిలో అందరికీ వంటలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైలు అన్నీ నేనే చూసుకోవాలి. వదిన నేను ఈ షర్ట్ వేసుకోనా, వదిన నేను ఈ షూ వేసుకోనా, చెప్తేనేమో నీకు కోపం, చెప్పకపోతే నీ పెళ్ళానికి కోపం, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని అవన్నీ చూసుకోవాలి. అక్క నా రూమ్లో ఇక్కడ డస్ట్ ఉంది చూడు, అక్క నా చెప్పులు కుట్టించు, అక్క నా డ్రెస్ మీద సాస్ మరక పడిందే పోగొట్టేసి ఉంచు, అక్క ఈ డ్రెస్ ఆల్టరేషన్ చేయించు, అక్క నా బెడ్షీటు ఆ మూల ఫోల్డ్ పడింది చూడు. నిజమేలే, మిమ్మల్ని అనేదే ఉందే. ఇంటి పెద్ద అయినటువంటి అత్తే పెద్ద కోడలికి విలువివ్వకపోతే, మొగుడే పెళ్ళానికి విలువివ్వకపోతే, మామగారే కోడల్ని గుర్తించలేకపోతే మీ అందరినీ అనుకోని ఉపయోగం ఏముందే? ఆడపడుచులననే పని లేదమ్మా. మీరు నాతో ఏ రోజు ఏమీ చేయించుకున్నారని నేను అనను. నేను వచ్చిన తర్వాత మీరు చాలా త్వరితకాలంలోనే పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. ఆడపిల్లలుగా పురుళ్ళు పోసి పంపాక సంవత్సరానికి ఓసారి వచ్చి 4-5 రోజులు మీరుండేదే. మీకు ఇక్కడి నుంచి దోచిపెట్టి పంపేయలేవు, మీరు నన్ను ఒక మాట అనేది లేదు. కొంటావత్తయ్య, నాకు నగలు కొంటావు, నాకు బట్టలు కొంటావు, దేనికి? కాంపన్సేషన్ల కింద. ఇంట్లో పిల్లల పుట్టినరోజులు అవుతాయి, నా పిల్లలవి అవుతాయి, మిగతా పిల్లలవి అవుతాయి. నేను వచ్చి ఒక ఫోటో దిగటం తప్ప, వాళ్ళ సెలబ్రేషన్లకు కావలసినవన్నీ చూడటం తప్ప ఎప్పుడైనా మీ అందరితో ఎందులో అన్నా స్పెండ్ చేశానా? నేను సినిమాకి వెళ్తారో వెళ్ళొచ్చాక వంట పనులు నాయే, అందుకని నేను రావటం మానేస్తే నా మొగుడితో కూర్చొని నేను అదే నెట్ఫ్లిక్స్లో చూడాలి. చూడకపోతే నువ్వు అలుగుతావు. ఒకవైపున నాకు ఒంట్లో బాగోదు, నాకు కష్టం ఉంటుంది, నేను పీరియడ్స్లో ఉంటా. ఇంట్లో పూజా పునస్కారాల దగ్గర నుంచి అన్ని వ్రతాలు నోములకు కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చెయ్యాలి. నువ్వు మనిషివా పశువా? ఆంటీ మీ అందరూ కిట్టి పార్టీకి వస్తారో ఏ రోజైనా ఒకసారి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్లు మీకు మళ్ళీ ఇచ్చామా? ఒకసారి ప్లాన్ చేసిన మెనూలు మళ్ళీ ప్లాన్ చేశామా? లేదులేమ్మా, ఎందుకు నిన్నంటావు? మా కోడళ్ళు కూడా నీలా ఎప్పుడూ ఉన్నది లేదో. అలివేణి, నీకైనా జ్ఞానం ఉండొద్దో? ఒకే పిల్ల అంతా చూడమంటే ఎలా చూస్తుందే? మేము 100 సార్లు అన్నాం కూడా నీతో ఆ మాట అన్నారు అలివేణి ఫ్రెండ్స్. చుట్టాలు బంధువులు కూడా రుద్రదేవుని కూడా హౌస్ వైఫ్ అంటే ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత ఎవరి మొగుళ్ళు పిల్లల్ని ఫ్యామిలీస్ని చూసుకొని అత్తమామలు వస్తేనే తలనొప్పి అనుకుంటుంటే, ఉమ్మడి సంసారాల్లో మరి 4 ఫ్లోర్ల ఇల్లు, ఒకవైపున మరి ఇన్ని బెడ్రూములు, మరి ఒకవైపున పని వాళ్ళతోనైనా ఆ అమ్మాయి చేయించకపోతే మీ ఇల్లులా ఉంటుందా రుద్ర? నువ్వైనా చూసుకోవద్దు అన్నాక మహాదేవ్ని వైఫ్ ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా తనలో ఉన్న స్కిల్ని అయితే చచ్చిపోయేలా చేయకూడదు మాదేవ్ అని ఫ్రెండ్స్ అన్నారు. మీరైనా ఏంట్రా, మీ పనులు మీరు చేసుకోవద్దా? మీ పెళ్ళాలు వచ్చిన తర్వాత కూడా వదిన చేయటం ఏంటి? వాళ్ళకేం కావాలో వాళ్ళ పెళ్ళాలు చూసుకోరమ్మా. వాళ్ళ పెళ్ళాలకేం కావాలో కూడా నేనే చూసుకోవాలి. కనీసం తోడుకోడళ్ళు అర్థం చేసుకోకపోయినా అత్త తోడుకోడళ్ళని పిలిచి ఒక తాటి మీద మీ 5గురు నడవాలని పెద్దదయ్యుండి పెద్ద తలకాయండి చెప్పొద్దు. కోడళ్ళు మూతి మీద కొడతారు, నోరు మూసుకొని కూర్చుంటుంది
ఉంటుంది, వాళ్ళ దగ్గర నోరు లేవదు. నా దగ్గర పెత్తనాలు వస్తాయి, నా దగ్గర నోరు లేచుద్ది. ఎందుకంటే నేను పడుంటాను కదో. వాళ్ళు పుట్టిళ్ళకి బాగానే వెళ్ళొస్తారు, నా దగ్గరకు వచ్చేపాటికి నేను మాత్రం సంవత్సరానికి 4 రోజులు వెళ్ళి రావాలి. ఆ 4 రోజులు నా మొగుడిని తీసుకొని వెళ్ళొచ్చే నా పుట్టింటి వాళ్ళని చూసుకొని రావటం. రాఖీ కట్టానికి వస్తానన్నయ్య, మీరేమిచ్చారో కూడా నేను చూసుకొని తెలుసా ఆ తర్వాత వదిన అనేపాటికి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. నేనెందుకు మొయ్యాలి భారాలు, నేనెందుకు మొయ్యాలి బరువులు, ఏ గుర్తింపు ఉందని, ఏ విలువ ఉందని ఇప్పుడు చెప్తున్నాను నేను. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, మీకు నేను భారం కాననే అనుకుంటున్నాను. భారం అయితే నా చదువు నాకంత ముద్ద పెట్టుద్దే. నేను గ్యాలరీ పెట్టుకొని ఉద్యోగం చేసుకుంటాను, నేను ఇంట్లో ఉండలేను. ఈ పని మనిషి బ్రతుకు నాకు వద్దు. నేను నీకు పిల్లల్ని కన్నాను కాబట్టి నీ పిల్లల్ని నువ్వే పెంచుకో, నీ వల్ల అవుద్దులే. లేదంటావా విడాకులు ఇస్తాను, ఇంకో దాన్ని చేసుకో, అదొచ్చి ఇల్లంతా మేనేజ్ చేసి మెయింటైన్ చేసి మీ అందరినీ చూపించుకోండి అనేసరికి ఏంటే రెచ్చిపోతున్నావు, ఏదో నువ్వు లేనిది మాకు గతి లేదన్నట్టుగా అనేపాటికి మరుదులు కూడా రియలైజ్ అయిపోయే వదినకి సారీ చెప్తాం అనుకోని అత్తామామలు కూడా అనుకుంటూ ఉండేలోపు, మహదేవ్ అనుకునే లోపు వీళ్ళ నలుగురు తిరగబడి రెచ్చిపోయే ఏంటి ఓతగ నీలుగుతున్నావు, నువ్వు చెయ్యకపోతే మేము చేసుకోమా, మేమేదో నీ మీద డిపెండెంట్లు అయినట్టు మాట్లాడుతున్నావు. అవును, నువ్వు ఇంటికి పెద్ద పని మనిషివే, మై ఫుడ్ మై బేబీ హెయిర్. ఏంటే నువ్వు చేసేదే, నువ్వు చెయ్యకపోతే ఎంతెంత చదువులు చదివి ఇంతెంత ఎంఎన్సీలో ఉద్యోగం చేసే వాళ్ళం మా మొగుళ్ళని అత్తమామల్ని మేము ఇంటిని మేనేజ్ చేయలేమా, మా పిల్లల్ని మేము చూసుకోలేమా, ఫూలిష్గా చెప్తున్నావు, వెళ్తే ఎల్లవే, ఎవరిని బెదిరిస్తావు నువ్వు అనేసారు తోడుకోడల్నే. అలా విలువ లేకుండా అమ్మాయిని మాట్లాడేసరికి ఒకవైపున వచ్చిన వాళ్ళంతా అన్నన్నా అన్నట్టు అవాక్కైపోయి చూస్తూ ఉంటే అలివేణి రుద్రదేవి కూడా అలాగే నిలబడిపోయేసరికి ఇంకా నేను ఉండలేనమ్మా, నా వల్ల కాదు, ఈ భారాలు మోసి అలసిపోయానన్నయ్య, నాకు కాస్త ప్రశాంతత కావాలి వదిన, మీకు నేను భారం అవ్వను, నేను ఇంటికి వస్తాను నాన్న, నన్ను కొన్ని రోజులు మీ దగ్గర ఉంచుకోరా అమ్మ, తర్వాత నేను వేరే ఉంటాను, నాకు ఈ మొగుడు వద్దు, ఈ అత్త వద్దు, ఈ అత్తారిల్లు వద్దు, ఈ చాకిరీ వద్దు, నేను హింసలు పడాలేను, నా వల్ల కాదు, నేను మనిషినే, అలసిపోయానమ్మా, నా భుజాల మీద ఒక మనిషి 100 కిలోలు బరువు మోయగలిగితే మహా అయితే గనక 500 కిలోలు మోయమనొచ్చు, కానీ 10,000 కిలోల బరువు పెట్టి మాత్రం మొయ్యమనకూడదమ్మా, నా భుజాలు కుంగిపోయినాయే, నేను అవిటిదాన్ని అయిపోయాను, అలిసిపోయాను నాన్న, ఒకప్పుడు ఏ ఆర్ట్ కోసం అయితే ప్రాణం పెట్టాను అన్నయ్య, ఇవాళ ఆర్ట్ నా లైఫ్లో లేదు, నేను వాళ్ళందరికీ చీప్ చులకన జస్ట్ హౌస్ వైఫ్, మా మామయ్య పెట్టిన కిరీటం, ఇంట్లోనే ఉంటుంది, పని పాట లేదు, మా అత్తయ్య అనే మాట, వదిన హౌస్ వైఫే, మా మరుదులు వదిన హౌస్ వైఫ్గానే ఉంటుంది కాబట్టి మేము ఏది కావాలన్నా చేస్తుంది, మా మరుదులు ఇచ్చే బిరుదులు నాకు. ఒకవైపున తోడుకోడల్లో షీజ్ ఏ జస్ట్ కామన్ హౌస్ వైఫ్ అని తేల్చేశారు. ఒక విషయం తెలుసా, ఆడదానికి ఆడదే శత్రువు, ఆడదాన్ని ఆడదే తక్కువ చేసి మాట్లాడితే, పరా ఇంటి నుంచి వచ్చిన తర్వాత పరిసరాల్లో పెరిగి పుట్టి మనం వేరే చోట్ల వేరే చదువులు చదువుకొని వచ్చిన ఒక తాటి కింద తోడికోడళ్ళగా కలిసి ఉండాలి అనుకుంటాం, కానీ మన అభిరుచులు వేరే ఉండొచ్చు, రుచులు వేరే ఉండొచ్చు, కానీ మనస్తత్వాలు కూడా ఇలా అవుతాయని నేను అనుకోలేదు. ఇలా కావడానికి కారణం కూడా నువ్వే అత్తయ్య. ఈ ఇంట్లో నీకో విషయం చెప్పమంటావా, 7 కోడళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉన్న ఒక ఇంటి కథ నేను నీకు చెప్పనా, ఆ కథ ఎవరిదో తెలుసా, మా అమ్మదే. మా నాన్నగారు వాళ్ళు 7 అన్నదమ్ములు, మా నానమ్మకి ఒక్కటే మా మేనత్తని అబ్రాడ్ ఇచ్చేశారు. 7కి మా నానమ్మ ఎలా పనులు అప్పచెప్పేదో తెలుసా, ఎవరి మొగుళ్ళ పనులు పిల్లల పనులు పర్సనలీ వాళ్ళు చూసుకోవాలి. దాంతోపాటు మా పిన్నులు కూడా ఆ రోజున మా అమ్మ ఆ ఇంటికి పెద్ద కోడలైతే వేరే ఎవరి ఉన్న స్కిల్స్ వాళ్ళకున్నాయే. మా అమ్మ మిషన్ బాగా కుట్టుద్దే, ఒక పిన్ని కుట్లు బాగా, ఒక పిన్ని అల్లికలు బాగా చేస్తుంది, ఒక పిన్ని వంట బాగా చేస్తుంది. మా నానమ్మ ఒక కోడల్ని ఇల్లు ఉడవటం, ఒక కోడల్ని తడిగుడ్డ పెట్టడం, ఒక కోడల్ని అంట్లు తోమటం, ఒక కోడల్ని బట్టలు ఉతకటం, ఒక కోడల్ని ఉతికిన బట్టలు మడత పెట్టడం, ఒక కోడలు వంట దగ్గర ఉండటం, ఒక కోడలు అందించటం, ఒక
కోడలందరికీ వడ్డించటం, ఆ తర్వాత సాయంకాలం ఉతికిన బట్టలు మడత పెట్టడం, ఒకళ్ళు ఐరన్ చేయటం, ఆ తర్వాత ఒకళ్ళు ఇల్లు గుమ్మాలు ఊడ్చుకొస్తే ఒకళ్ళు ముగ్గులు పెట్టుకురావటం, పిల్లలకు ఒకళ్ళు ట్యూషన్లు చెప్పటం, అందరి పిల్లలకి ఒకళ్ళు స్నానాలు చేయించటం, ఒకళ్ళు ఒళ్ళు తుడవటం, ఇలా అని మేమందరం మరి బాగానే పెరిగాం ఆ రోజున. ఆ తర్వాత మా నాన్నమ్మ తాతయ్య పోయాక మా నాన్న వాళ్ళు వేరే వేరే వచ్చేసిన తర్వాతే మా ఫ్యామిలీలు ఎవరి వాళ్ళకైనా. ఏదేమైనా సరే ఒకప్పుడు ఉన్న అత్తగారుల్లా ఈ రోజుల్లో అత్తగారు లేరు, దిగజారిపోయారు అనుకోవాలా. చేసేవాడు చేస్తున్నంత కాలం మెత్తగుంటే వత్త బుద్ధి అవుద్దంట పెద్దవాళ్ళు అంటారు. చెప్పేవాడికి వినేవాడు లోకువంట. నీకు నేను అలా కనిపించేశాను కదో అని అడిగింది మహాదేవినే. ఆ తర్వాత బ్యాగ్ సర్దుకొని వచ్చేసిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ పిల్లని కారులో కూర్చోబెట్టి కారు డోర్లు వేసి లోపలికి వచ్చారు. ఇక నందిని వాళ్ళ అమ్మ నాన్న అన్నలు వదినలో, మా పిల్లని నీ ఇంటికి నేను పని మనిషిగా పంపించలేదు వదిన. నీకో విషయం చెప్పమంటావా? అసలు అంతమంది పిల్లల్ని కనటమే తప్పు. కన్న తరువాత అది నీ స్వవిషయం అనుకోవచ్చు. ఏమన్నయ్యా, పిల్లల్ని పెంచడం చేత కావద్దా? పిల్లల్ని పెంచే విధానాలు అదేనా? మగపిల్లలైతేనేమి నా కొడుకులు మగపిల్లలే. నా కొడుకులు నా కోడళ్ళని ఎప్పుడూ అలా అడగట్లేదే. పిల్లలకి ఏం కావాలనేదే వాళ్ళకి మనం పై ఎత్తున చూసుకుంటూ వాళ్ళ చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకోవాలి. చెవులో ఇయర్బడ్లు పెట్టి గుబిలు తీసిన దగ్గర నుంచే కాలిగోళ్ళు కట్ చేసిన దాకా నువ్వెళ్ళి చేయటం ఏంటొదినా? వయసుతో పాటు పిల్లలు పెరుగుతున్నప్పుడు అవన్నీ వాళ్ళకి తెలియొద్దా? నీ తర్వాత వాళ్ళ పెళ్ళాలు వచ్చినా ఆ పనులు చేయించటం తప్పు కాదా? షూస్ పాలిష్ చేయించటాలేంటి, సాక్సులు ఉతికించటాలేంటి, కాళ్ళకు పౌడర్లు రాయటాలేంటి? అవి నువ్వు చేయటం ఎంత తప్పు తల్లిగా? రేపొద్దున పెళ్ళాలుగా వచ్చిన పిల్లలు చేయటమైనా ఎంతవరకు కరెక్టో? ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసి ఊళ్ళో వెళ్తున్నామని చాలామంది ఆడపిల్లలు ఇల్లు మేనేజ్ చేసుకోక తప్పుతుందా? ఆడపిల్లలు బిజినెస్ రంగాల్లో ఉన్నామని ఇల్లు పిల్లలు మొగుడు సంసారం అని చూసుకోక తప్పుతుందా? ఆడది రాకెట్లో వెళ్ళినా, ఆడది ప్రధానమంత్రి అయినా దాని కర్మ ఏంటో తెలుసా? వెనకాల మొగుడు పిల్లల్ని చూసుకోవాల్సిందే. మగాడు రిలాక్స్ అయిపోతాడు. సాయంత్రం రాగానే మగాడికి ఏ బాధ్యత ఉండదు. జీతం తెచ్చా, పెళ్ళానికి ఇచ్చా, ఆఫీసులో 9 to 5 వర్క్ చేశా, అయిపోయింది. అంబానీ లాంటోడికైనా సరే ఒక టైం వచ్చేసరికి వాడు రిలాక్స్ అయిపోతాడు. పెళ్ళాలే పట్టించుకోవాలి బాధ్యతలన్నీ. అలాంటి నువ్వు ఏం కరెక్ట్గా పట్టించుకున్నావు అనుకోవాలి అని ఒకవైపు నుంచి ఆవిడ కడగటం అయిపోయి, నా కూతుర్ని ఏమ్మా నెలకు ఒక్కరోజైనా పుట్టింటికి పంపించావా చెల్లెమ్మ? నువ్వు సంవత్సరానికి 4 రోజులు పంపిస్తావా? ఇది సంస్కారవంతుల లక్షణం అంటారా? ఇద్దరు ఆడకూతుళ్ళని కన్న తల్లివి నువ్వు. అవునులే, నీ కూతుళ్ళకే నువ్వు అమ్మవు సరిగ్గా కాలేకపోయిందానివి, నీతో నేనేం మాట్లాడతానని ఆయన కొడుకులు కోడళ్ళు కలిసి కడిగి అక్కడి నుంచి నందిని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చిన గెస్టులంతా వీళ్ళదే తప్పని, ఇలా ఉండటం కరెక్ట్ కాదని, మీలాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీలో అసలు ఇలాంటివి జరగటం మంచిది కాదని, ఆ అమ్మాయి నిజంగా చాలా మంచిదని, మీరు అలా చీప్గా మాట్లాడటం ఏంటని, ఎవరికి ఉండే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుందని, ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇవ్వాలని, ఈ రోజుల్లో ఎవరు లేకపోతే ఏది గడుస్తుందని, అసలు అవేం మాటలని, అలా మాట్లాడటం ఏంటని, ఎంత ముట్టె పొగరున్న కోడళ్లతో లైఫ్ లీడ్ చేయటం నీ వల్ల అవుద్ది అనుకుంటున్నావా? రేపటి నుంచి మొత్తం మేమే చూసుకుంటామంటున్నారు నీ కోడళ్ళు. రేపు ఏం చేస్తారో చూసుకో, 2 చేతులతో తిందుగానిలే అనేసి అక్కడికి వచ్చిన గెస్టులు చుట్టాలు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొడుకులు కొలీగ్స్ వెళ్ళిపోయారు, కోడళ్ళ కొలీగ్స్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా ఒక్క రెండో కోడల అమ్మా నాన్న మినహా మిగతా 3 కోడళ్ళ అమ్మా నాన్నలు కూతుళ్ళనే, మీ బతుకు చెడ, మిమ్మల్ని తగలెయ్య, మీ దినాలు పెట్ట, మీ దవసాలు చెయ్య, మీ పాళ్ళు కట్ట అనకూడదు. కానీ వదిన అసలు అదేనా తయారు చేసే విధానం? కోడళ్ళని పుట్టింటి దగ్గర ఉన్నంత వరకు ఈ పద్ధతిగానే ఉన్నాయి. అంత ఒళ్ళు ఎందుకు బలిసింది వీటికంటే? నీ వల్ల కదో. నువ్వే ఆ పెద్ద పిల్లని పని మనిషిని చేసి ఇంట్లో అన్ని పనులు చేస్తుంటే వీళ్ళకి ఆ పిల్ల విలువ తక్కువైపోదు. ఏ వదిన, వీళ్ళు నీ కోడళ్ళేగా. వచ్చాక ఏ అబ్బాయి అల్లుళ్ళు మీ పెళ్ళాలు మీ పర్సనల్ పనులు మీ పెళ్ళాలు చూసుకోవద్దా? ఏమే దున్నపోతులు కన్నట్టు పిల్లల్ని కనంగానే సరిపోయిందా? ఆ పిల్ల తిరిగినట్టే ఉంది. అయినా పిల్లలన్నా కాసేపు కొట్టుకుంటారు, నలుగురు ఒకే తాటి కింద ఉన్నాక కాసేపటికి మాట్లాడుకుంటారు. పిల్లల విషయాన్ని పెద్దది చేయటానికి సిగ్గుండాలి, ఆస్తులతో కలిపే. పైగా నువ్వు నోరేసుకొని పడతావంటే పనికి మాలిందానా అని ఒక
ఒకవైపున సాహితీ వాళ్ళ అమ్మా నాన్నలు, అన్నా వదినలు, చెల్లెళ్ళు వాళ్ళు ఒకవైపున వేసుకొని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టి పుట్టింటికి వస్తే ముక్కలుగా నరుకుతామని చెప్పి థూ అని ఊసి భలే తయారు చేసావమ్మా కోడళ్ళను మొత్తానికని అలివేణిని బాగా చూసుకుంటున్నారండి ఇంటి విషయాలు. మీరు ఏమండి హౌస్ వైఫ్ అంటున్నారు, ఆ హౌస్ వైఫే లేకపోతే గనక మీ ఇల్లు ఒక పూట నడుస్తుందా అని అడిగే పోయారు. మిగతా 3, 4, 5 అబ్బాయిల అత్తమామలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆ తర్వాత కూతుళ్ళు అల్లుళ్ళు. ఒక్క రోజున నువ్వు మాకు అమ్మవు కాలేకపోయావో, వదిన వచ్చాక మాకు కన్న తల్లి అయిందే. ఈ మహానుభావురాళ్ళ మా గురించి పట్టించుకునేది, ఈ పతివ్రతలా మా గురించి పట్టించుకునేదే. మేము వస్తే ఒక స్మైల్ ఇచ్చి పక్కకు తప్పుకుంటారు వీళ్ళు. కడుపుతో ఉంటే మా మంచి చెడు తల్లిలా పక్క నుండి చూసింది. నువ్వు చూసావేంటే, నువ్వు పట్టించుకున్నావేంటే? ఏ నాన్న కాన్పుకు డబ్బులు కట్టంగానే పెళ్ళిళ్ళు చేసి తోలేయంగానే అయిపోయింది అనుకుంటున్నావా? మా ఎంగేజ్మెంట్ బాధ్యతలు వదినయ్యే, పెళ్లి బాధ్యతలు వదినయ్యే. ఏరా మీ అందరికీ వదిన చూసుకోకుండానే అన్నీ అయిపోయినాయా? సిగ్గు మీకన్నా ఉండాలి మీ పెళ్ళాలకి, లేకపోతే అనకూడదులే. కానీ ఒకవైపున మాకు పురుళ్ళు పోసి మీ పెళ్ళాలకు పురుళ్ళు పోసి పిల్లల్ని చూసి మేము వస్తే మాకు మంచి చెడని చూసి పంపించి మాకు ఫోన్లు చేసి మేము అక్కడ ఎలా ఉంటున్నామా అని కనుక్కొని పిచ్చిదిరా వదిన. నిజంగా దేవత లాంటిదే, మహాలక్ష్మి లాంటి వదిన్ని ఈ రోజున కన్నీళ్లు పెట్టి పంపించారో. కలకంట కన్నీరులికిన సిరి ఇంట నిలవదంట నాన్న. నువ్వు ఏదో సాధించేశాను మనకేమైంది ఆగర్భ శ్రీమంతులం అనుకుంటున్నావు. అన్నయ్య నువ్వు పర్ఫెక్ట్గా స్టూడెంట్ అయి ఉండొచ్చు, పర్ఫెక్ట్ జెంట్ల్మెన్ అయి ఉండొచ్చు, ఫాదర్ అయి ఉండొచ్చు. హస్బెండ్ అనే విషయంలో ఓడిపోయి కొడుకు అనే విషయంలో గెలుద్దాం అనుకున్నావా ఏంట్రా? ఏం సాధించావు ఇప్పుడు వదిన మనసులో? ఏ స్థానాన్ని సంపాదించుకోగలిగావు? భర్త అంటే ఏంటో తెలుసా అన్నయ్య? భార్యని ప్రతి రాత్రి సుఖపెట్టడం కాదు, భార్యకు పిల్లల్ని ప్రసాదించడం కాదు, పెద్ద కోళ్ళనే కిరీటం ఇచ్చేసి నేనేం అనట్లేదు, తిట్టట్లేదు, కొట్టట్లేదు, తాగుతున్నానా, తిరుగుతున్నానా, స్మోక్ చేస్తున్నానా అనుకుంటే కాదు. ఆమెకి ఓ మనసు ఉంటుంది, ఆమెకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆమెకి కొన్ని కష్ట సుఖాలు ఉంటాయి. అలా అనుకుంటే నా వరకే నేను ఇంట్లో ఉండి ఈ రోజున ఎందుకు ఖాళీగా ఉండాలి అని ఒకప్పుడు సరదాగా నేర్చుకున్నాను స్క్రంచెస్ చేయటం. అది నేను ఈ రోజున ఒక బిజినెస్లా పెట్టుకున్నాను అక్క. దానికి ఒక సరదా ఉంది. ఏదో అదే పెయింటింగ్స్ చేసి ఆ పెయింటింగ్స్ శారీస్ మీద శారీస్ సేల్ చేస్తుంది. వదిన ఖాళీగా ఉండటం ఎందుకంటే మా మొగుళ్ళు సపోర్ట్ చేసే మమ్మల్ని ఇన్స్టాగ్రాముల్లో వాటిల్లో పెట్టి సేల్ చేసుకోమంటుంది. మాకు డబ్బులు లేక టైంపాస్ కోసమా? మీ పెళ్ళాలు ఉద్యోగాలకు వెళ్తున్నారు, మీకు జీతాలు తెచ్చివ్వరో, పిల్లల్ని మీరు కంటారో, వదిన పిల్లల భారాలు తీసుకోవాలి. నీకెలా తెలియలేదు నాన్న, నీకెలా తెలియలేదమ్మా? అసహ్యం వేస్తుంది పుట్టింటికి రావాలంటే. మేమెళ్ళి వదిన కాళ్ళు పట్టుకొని సారీ చెప్పుకుంటాం. వదినే లేకపోతే మా బతుకు కింద పసుపు కుంకం పెట్టే దిక్కు కూడా ఉండదు ఈ కొంపలో. మా అమ్మ చచ్చిందిగా, మా నాన్న మా అమ్మతో పాటు ఏనాడో పోయాడుగా, మా అన్నలతో పాటు 4 వదినలు ఉన్నారని మేమేనాడు అనుకోవట్లేదు. మీకో దండం, మీ కొంపకో దండం అని మొగుళ్ళని పిల్లల్ని తీసుకొని ఆడపిల్లలు అక్కడి నుంచి వెళుతూ వెనక్కి తిరిగి, చూడమ్మా కొడుకుల్ని కంటం గొప్ప కాదు, సందుల్లో పందులు కుక్కలు కూడా పిల్లల్ని కంటాయి. పెంచటం చేత కావాలి, లేకపోతే దాన్ని తల్లి అనరు. ఆడపిల్లల్ని తక్కువ చేసి మగపిల్లల్ని నెత్తికెక్కించుకొని నీ కొడుకులు నీ కళ్ళ ముందే ఉండాలి, నీ కోడళ్ళు ఉండాలన్నప్పుడు ఒక తాటి మీద నడిపించుకోవటం రావాలి నీకు. ఇప్పుడు తెలుస్తుంది నీకు బతుకంటే ఏంటో. దేవుడు అనేవాడు ఉంటే చూపిస్తాడు చూడండి మీ అందరికీ అనేసి, ఏం బ్రతుకులో మీ పనులు మీరు చేసుకోలేకపోవటం ఏంట్రా? అసలు మిమ్మల్ని డిపెండెంట్లుగా తయారు చేయటం ఏంటి? అంతంత చదువుకున్న మీరు అలా తయారవటం ఏంటి? ఏం నాన్నమ్మ ఉన్నప్పుడు నువ్వు ఇలాగే ఉండేవాడివా? తర్వాత నువ్వు ఎలా తయారయ్యావు? కూతుళ్ళ దగ్గరకు వచ్చేపాటికి మా పనులు మేము చేసుకోవాలి, కొడుకుల దగ్గరకు వచ్చేపాటికి కొడుకులకు అన్నీ ఎదురెదురుగా అందిస్తావు. ఏం పద్ధతి అమ్మా ఇదే? అలాంటప్పుడు ఒక వంట మనిషిని పెట్టాలి, పెట్టి ఆ వంట మనిషికి వంట చేయటం నేర్పించాలి. నువ్వు ఎవరిష్ట ప్రకారం వాళ్ళ మెనూ కనుక్కొని వండమని చెప్పాలి. అలాగే మీ మొగుళ్ళ పనులు మీరు చూసుకోవాలి వదిన. మీ పిల్లల్ని మీరు పట్టించుకోవాలి, మీరు పనమ్మాయిల్ని పిలిచి మీ రూములు మీరు క్లీన్ చేయించుకోవాలి. మిగతాదంతా తిని కూర్చొని ఒళ్ళు పెంచుతున్నావేంటమ్మా? నువ్వు అసలు పట్టించుకోవటమే మానేసావే. కనీసం పూజ పునస్కారం బాధ్యతలు కూడా నువ్వు చూసుకోవా? కనీసం పై ఎత్తిన పనోళ్ళు ఏం చేస్తున్నారా అనేది కూడా చూసుకోవా? మరి అంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావేంటే నువ్వు? బాగుంది నాన్న, బాగుంది, ఇలాగేనమాట పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లందరూ సంసారాలను నెట్టుకొచ్చేదే అనేసి కూతుళ్ళు థూ అని వెళ్ళిపోయారు అక్కడి నుంచే. ఇక కొడుకులు తల పట్టుకొని కూర్చుండిపోతే రుద్రదేవ్ అలివేణిని లాగి దవడ మీద తీస్తే, నన్ను కొడతారేంటండి
ఏంటండి అనేపాటికి ఇది ఒకటో దెబ్బ నువ్వు నీ కొడుకుల్ని అలా పెంచినందుకు, రెండో దెబ్బ పెట్టరేగిపోతున్న నీ కోడళ్ళని నీ కొడుకులు ఏమీ పీకలేక అలా ఆడంగి వెధవల్లాగా నుంచొని ఉన్నందుకు, రెండో వియ్యపురాల్ని వియ్యంకుడి వైపు చూసి బ్రహ్మాండమైన పెంపకాలు పెంచిన కోడళ్ళని నువ్వు వెతికి తెచ్చుకున్నందుకు, ఇందుకు నీకు ఈ 3 పడింది. ఈ 4వ దెబ్బ ఎందుకో తెలుసా? కొడుకుల్ని కూతుళ్ళని వేరు చేసి చూసినందుకు. ఈ 5వ దెబ్బ ఎందుకో తెలుసా? నువ్వు పెద్ద కోడల మీదే భారం అంతా పెట్టినందుకు. ఈ 6వ దెబ్బ ఎందుకో తెలుసా? నీకు మనుషుల విలువ తెలియనందుకు. నేను చచ్చిపోతానండి మీరు ఇంకా కొడితే, థూ నీ బతుకు అని ఆయన కూడా లోపలికి వెళ్ళిపోయాడు. మహాదేవ్ గదిలోకి వెళ్ళి కన్నీళ్లతో తలుపులు మూసేసుకున్నాడు. పక్కన బెడ్ ల్యాంప్ కింద ఫోటో, సంతోషంగా పెళ్ళైన కొత్తల్లో హనీమూన్కి వెళ్ళినప్పుడు మొగుడు పెళ్ళాం దిగిన ఫోటో. దుఃఖం తన్నుకొచ్చేసిందే. ఎన్నో చెప్పేది, పెయింటింగ్స్ వేయాలి, గ్యాలరీ పెట్టుకోవాలి, ఎగ్జిబిషన్ పెట్టాలి. నిజంగానే తను అర్థం చేసుకున్నాడా? పిల్లలు నిద్రపోతున్నారు. వెళ్ళి చూస్తే కేర్ టేకరు అవాక్కైపోయి నిలబడిపోయిందే. నువ్వు లేని నా జీవితం ఏంటని నాకింత శిక్ష వేసి వెళ్ళిపోయావు నువ్వు అని మనసులో లేదో. ఒకవైపున తమ్ముళ్ళంతా వదిన విషయంలో తప్పు చేశామనే చాలా బాధపడుతూ వాళ్ళకి ఆ రాత్రంతా నిద్రలేదో. తల్లి లాంటి వదిన ఏ రోజు భారం అనుకోలా, విసుక్కోలా, ఎప్పుడూ నవ్వుతూనే ఉండేదే. ఒకవైపున ఆడపడుచుల మొగుళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదురా అన్నారు వాళ్ళ పెళ్ళాలతో. ఎవరన్నారా కరెక్ట్ అని? వీళ్ళని తప్పనేగా అనొచ్చాం మేము కూడా అని వాళ్ళంటే ఒకవైపున ఎవరి మనసులో లేదో. తెల్లారింది. తెల్లారేసరికి ఇక ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటామన్న కోడళ్ళు బారెడు పొద్దెక్కిందాక నిద్ర లేవలేదు. రుద్రదేవి వచ్చి అలివేణి దవడ పగలగొట్టేపాటికి ఈ చూసుకుంటానన్నయ్యగా ఇంటి పని అని లేసేపాటికి ఇంకా నయమేమన్నా కాదు, తనే మళ్ళీ వంట బాధ్యతలన్నీ తీసుకొని మళ్ళీ మొదలు. అలవాటు తప్పిపోయింది నాకు. ఇప్పుడు ఇంతమందికి ఇన్ని వండటం అంటే అయ్యే పనేనా? మా అనే కొడుకులు పిలుస్తుంటే అమ్మ వస్తున్నానని మీ పెళ్ళాలను చూసుకోమనండ్రా మీ పనులు అని ఒకవైపున కొడుకులకి నకనకలాడిపోతున్నాయి. జిమ్ములకి వెళ్ళొచ్చి పొట్టలో. ఒకవైపున రుద్రదేవికి ఆకలితో కోపం వచ్చి చేతికి దొరికింది అలివేణి మొహం మీద ఇసురు కొడుతున్నాడు. పిల్లలు నిద్ర లేచే మహాదేవ్ దగ్గరికి వెళ్ళి పెద్ద మమ్మీ ఏది అని అడిగితే, మీ పెద్ద మమ్మీ ఇంట్లో ఎవరో ఏదో తన బాధ పెట్టారని నాకు శిక్ష వేసి ఇక్కడి నుంచి నాతో కటీఫ్ చెప్పి వెళ్ళిపోయిందరా రానని అనేసరికి జుట్టు బీకి మహాదేవుని కొరికేసి మహాదేవ్ మీదెక్కేసి పిల్లలు మాకు పెద్ద మమ్మీ కావాలి వెళ్ళి తీసుకురాపో అనేసరికి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇక తల్లి టిఫిన్ చేస్తే ఇదివరకటి రుచి లేదో, ఇదివరకట్లాగా తల్లి వండలేకపోయిందే. ఏదో పర్లేదని తింటే కోడళ్ళు ఉప్పు తక్కువ కారం ఎక్కువ నీ మొహంలాగే ఉన్నాయి అడుక్కు తినేదానా అని అత్తని నానా మాటలు అనేసి మొత్తానికి ఉద్యోగాలకి టిక్కు టాక్కుగా వెళ్ళాలనుకున్న టైం దాటిపోయింది మాకని రెడీలయ్యి పిల్లల్ని స్కూల్కి కూడా పంపకుండా గాలికి వదిలేసి అలా కూర్చున్నారు. ఇక కేర్ టేకర్ వచ్చి నా వల్ల కాదమ్మా పెద్దమ్మాయి గారు లేని పిల్లలు నా మాట ఎనరు అనేసి అది అలా కూర్చుండిపోయింది. పని వాళ్ళు అమ్మ అదెక్కడుంది ఇదెక్కడుంది అంటంటే రోజు పెద్ద పిల్ల చెప్పేది కదా, కాలు చెయ్యి ఆడట్లేదు అలివేణికి. ఇదివరకిట్లాగా వయసులో ఉందా తను? 60లు దాటిపోయినాయి ఇప్పుడు. అలాంటిది పెద్దోడి పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయింది. లిఫ్ట్లో కూడా తిరగలేకపోతుంది. పనోళ్ళు వెనక తిరిగి కోడళ్ళు పనులు కూడా ఛాన్స్ పోనీ చేయించుకోండి అంటే పడుకొని ఎక్కడిదక్కడే వదిలేసి ఊరుకున్నాయి పనులన్నీ కూడాను. ఒక్కొక్కటి వంట చేయండి అంటే ఏబ్బే అసలు టీవీల్లో మునిగిపోయి ఆ వంటను తగలెట్టి ఉప్పులు కారాలు కొట్టి వాటి మీద మూతలు లేవు, హైజీన్ లేదు. అలా ఉంటే రుద్రదేవి తిండు, మిగతా పిల్లలు తిండు. పెద్దబ్బాయి వెళ్ళాడు నందిని వాళ్ళ ఇంటికి. రాత్రి ఆల్రెడీ కూసిన కూత కుయకుండా కూసొచ్చారు కాబట్టి అత్తమామలు ఏమనలా. తలుపు కొట్టి 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 తలుపు తీయలేదు. మహాదేవ్ వెళితే నందినే అయితే ఇక నీకు దండం పెడతాన్రా తలుపు తీయరా, ఎవరో ఏదో చేస్తే నన్ను అంటావు, నేను నీ విలువ తెలుసుకున్నాను ప్లీజే అన్నా సరే తలుపు తీయలా. అన్నం తిందురా అల్లుడు అంటే వద్దత్తయ్య అని వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇక ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎల్లా కొల్లిగా ఉంది. వారం రోజులు కలివేణి మంచాన పడిపోయింది. రోజు మహాదేవ్ అత్తారింటికి తిరుగుతున్నాడు. ఒకవైపున అలివేణికి హార్ట్ స్ట్రోక్ వచ్చేలాగుంది, పనులు చేయకూడదు
తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. ఇక ఒకవైపున వంట తగలెట్టేస్తోంది. వంటదాన్ని తెస్తే ఆ వంట వాళ్ళు తినలేకపోతున్నారు. అవుట్ సైడ్ ఫుడ్లు పిల్లలు తింటల్లా, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళటల్లా. అసలు ఇల్లంతా శ్మశానంలాగా ఉంది. దేవుడి ముందు దీపం పెట్టిన వాళ్ళు లేరు. ఎంత దాంట్లో కోడళ్ళు రెచ్చిపోయి కొడుకులకి ఎదురు తిరిగిపోయి మాట్లాడుతున్నారు. కొడుకులు ఆఫీస్కి వెళ్ళటల్లా, పిల్లలకి స్నానాలు చేయించుకోవటం, పిలకలేయటం. పిల్లలు ఒకవైపున నాకు చాక్లెట్ ఇస్తే స్నానం చేస్తాను ఒకడు పారిపోవటం, నాకు నువ్వు పిలక కిందకేసి పైకేసావని ఒకటంటాం, నాకు బొట్టు బిళ్ళ పక్కకు పెట్టావని ఒక పిల్లంటాం. 5 కొడుకులు కలిసే పని వాళ్ళ చేత ఒకడు పనులు చేయించుతుంటే, ఒకడు పిల్లలకి స్నానాలు చేయించితే, ఒకడు తుడిచి రెడీ చేస్తే, ఒకడు పిలకలేస్తా కూర్చుంటే, ఈలోపు మధ్యాహ్నం 4 అయిపోయి కడుపు నకనకలాడిపోతే వెళ్ళి వాళ్ళకు వచ్చిన వంటలేమైనా పోనీ వాళ్ళు చేయటం చేతనవ్వా, తను నేర్పిందా? అలానూ కాదుగా, ఏదో తిప్పలబడి యూట్యూబ్లో ఆన్ చేసిన ఒక్క వంట రాలేదు ఒక కొడుక్కే. రుద్రదేవికి ఆకలితో మండిపోయి అవుట్ సైడ్ ఫుడ్లు తిని హెల్త్లు పాడైపోయినాయి. నెల రోజులు అయిపోయింది నందిని వెళ్ళిపోయి, పిల్లలకు ఆరోగ్యాలు పాడైపోయినాయి. అలివేణి వీల్ చైర్లోకి వచ్చేసిందే. ఎంత దాంట్లో కోడళ్ళు ఇల్లు పట్టించుకుంటుందే లేదో. దాంతో ఒక రోజున ఏంటే ఇదంతా అసలు అంటే, ఏంటి ఎదవగోల ఎదవనస మీది అనే ఒక్కొక్కళ్ళు మొగుల్ని రాస్కెల్స్ అని, ఈడియట్స్ అని, మీ అమ్మ పనికి మాలిందని, పోరంబోకలదని, అసలు దానికి పిల్లల్ని పెంచడం వచ్చా అని, అది మాత్రమే కందా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడి అసలు ఏది పడితే అది మాట్లాడేసరికి అన్నయ్య పిల్లల్ని నీ దగ్గర కూర్చోబెట్టుకోరా అని 10 మంది పిల్లల్ని మహాదేవ్కి అప్పచెప్పి డాడీ డోరే కొంచెం అన్న తర్వాత అలివేణి వీల్ చైర్లో ఉంటే మెయిన్ డోర్ వేయించాడు ఆయన. దాంతో ఇక పడేసి 4 పెళ్ళాలని బెల్ట్ బకిల్ సైడ్ తీసుకుని బెల్ట్ తెగిందాకా కొట్టి, మీ బతుకులు చెడ, నెల రోజులు మేనేజ్ చేయలేకపోయారు, వదినలేకపోతే మీ బతుకులు తగలయ్యా, చెయ్యండి ఉద్యోగాలు మానేసి రేపటి నుంచి మెయిడ్లు కూడా రారు, ఇంటి పని వంట పని మొత్తం షేర్ చేసుకొని చేస్తామన్నారుగా, మై ఫుట్ అందెవతే ఇక్కడ, మై బేబీ హెయిర్ అందెవతే ఇక్కడ, నువ్వు వెంట్రుకతో సమానం అందెవత్తే ఇక్కడ, నా నెయిల్ పాలిష్ ఊదినంతసేపు అని ఎవత్తే అందిక్కడ అని చితకబాది వదిలిపెడితే మిగతా వాళ్ళందరూ అమ్మా నాన్నలు వచ్చి కూతుళ్ళనే బాది పారేసి వెళ్ళారు. కానీ మహితా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వాసుదేవ్ మీద లేసేసరికి బెల్ట్ తీసుకున్నాడు అత్తామామల్నే. తీసుకొని మా అన్నయ్య ఆస్తిలో వాటా పెట్టించుకోవాలని, ఆస్తి మొత్తం కొట్టేయాలని చేశారా ఈ పనులు నా తమ్ముడు నా అన్న కలిసి ఏకమయ్యే అని అత్తామామల్ని చితక్ కొడితే, పర్లేదురా ఏదన్నుంటే తర్వాత ఆలోచించుకుందాం ఉతికే అన్నాడు రుద్రదేవ్. ఆ తర్వాత అలివేణి వీల్ చైర్లో ఉందని చూసుకోకుండా చంపలు వాయించాడు ఆయన. దాంతో ఇక కోడళ్ళు ఒక్క వారం రోజులు చేసేపాటికి చుక్కలు కనపడిపోయి పిల్లలకు ఒకవైపున కంపు కొడుతున్నాయి, డైపర్లు మార్చాలా, కక్కాకి వెళ్ళారు, సుస్సు పోశారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం వంట చేయాలా, ఒకటి చేస్తే తిని తగలడరా అని ఒకవైపున బెడ్షీట్లు మార్చకుండా, బట్టలు ఉతికించకుండా, గుండీలు ఊడిపోయి, ఐరన్లు లేక అసలు మనుషులు శ్మశానాల్లో శవాల్లా తయారైపోయే, తోడుకోడళ్ళకి పార్లర్ మెయింటెనెన్స్ లేక, మేకప్పులు లేక, ఉద్యోగాలకు వెళ్ళక, ఒకవైపున పుట్టింటి వాళ్ళు అని వెళ్ళి మొగుళ్ళు పట్టించుకోక, పిల్లలు వేధించుకు తింటా, పిల్లల్ని పడేసి చితగ్గొడతా, పిల్లల్ని కొడితే వాళ్ళు వీళ్ళని కొడతా, ఒకవైపున మహాదేవ్ దిగుల్లో కూరుకుపోయే, ఒకవైపున అలివేణికి మందులు ఇచ్చే దిక్కు లేక, రుద్రదేవికి ఫుడ్డు టైంకి అందక, అసలు ఇల్లంతా ఎలా అంటే అలా తయారైపోయింది. దాంతో ఇక కోడళ్ళల్లో రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఒక రోజున మన వల్ల కాదమ్మా, ఈ చాకిరీలు మనం చేయలేము తల్లే, నిజంగా ఎలా చేసిందో కానీ దేవత 10 ఏళ్ల పాటు అమ్మో మన వల్ల తేలే పనులు కాదే, ఈ పిల్ల దెయ్యాలతో మనమెక్కడ ఏగుతామో, ఈ మగ మందక మనమెక్కడ రకరకాలు వండుతాం, ఆ అత్తకి మామకి మనమెక్కడ చేస్తాం, కొంపకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, అసలు ఈ కొంప 40 గదులు ఉందమ్మా, దీనికి ఆడ చేయించుతాం మనం, ఓతల్లో తల్లి ఎలా తిరిగిందో కానీ రోబోట్ లాగా, అమ్మో ఉద్యోగాలకు వెళ్ళొచ్చి మన వల్ల మనకు అనవసరంగా ఎంతలో ఉండాలో అంతలో ఉండి మూసుకొని మన పని మనం చూసుకుంటా, చిన్న పనులేదో మనం అందుకుంటే పోయేదానికి అసలు ఎందుకు ఇవన్నీ తెచ్చుకున్నాం మనమని తోడుకోడలు 4 కలిసి వెళ్ళి దండం పెట్టి, వెళ్దాం బావా, అక్కకి సారీ చెప్పి తీసుకొచ్చే, అక్క తలుపు తీయట్లేదు అని మహాదేవ్ అంటే, మేం కూర్చొని బతిమిలాడి అక్క కాళ్ళు పట్టుకుంటాం, పద బావా అని ఇంటిళ్ళ పాది పిల్లల్ని ప్రిపేర్ చేసి, పెద్ద మమ్మీ కావాలని ఏడవండ్రా, అత్తయ్య నువ్వు ఆ వీల్ చైర్లోనే కూర్చో, సెంటిమెంటు జాలే వర్కౌట్ అవుద్ది, మామయ్య మీరు షేవ్ చేసుకోకండి,
మొగుళ్ళని మీరు ఐరన్ లేని షర్ట్లు అలాగే ఉంచండి. బావా నువ్వు ఆ గడ్డం తీబాకు బావా, నువ్వు అలాగే ఆ కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్తో అలాగేరా, మేకప్తో కవర్ చేయబాకు అని వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా ఒక్కొక్క డ్రెస్సులు వేసుకొని పిల్లలకి లాగు ఒకటి, చెడ్డీ ఒకటి, గౌన్ ఒకటి వేసి ఒక పిలక పైకి ఒక పిలక కిందకి వేసి మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే నందిని వాళ్ళ ఇల్లు పట్టలేదు. పట్టకపోతే నందిని వాళ్ళు ఏం మాట్లాడతారు, వెళ్ళి ముందు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి సారీ చెప్పిన తర్వాత, అక్క నీ కాళ్ళు పట్టుకుంటాం, నిజంగానే నీ విలువ మాకు తెలియలేదు అమ్మ, నిన్ను హౌస్ వైఫ్ అన్నమాట నేను చాలా పెద్ద తప్పని తర్వాతే తెలిసిందే. మా అమ్మ ఒక రోజున ఎలా మమ్మల్ని పెంచిందో, ఈ పనికి మాలింది ఎలా మేనేజ్ చేసుకొచ్చిందో నిజంగానే నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించను మామగారు, నువ్వు లేకపోతే నేనెక్కడున్నానే, ఇదిగో ఇలా కుంటిదాన్ని అయిపోయి వీల్ చైర్ పాలైపోయానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటా, ఇంకెప్పుడు ఆ మాట అననే, నన్ను క్షమించవే అంది అలివేణే. మహదేవ్ అయితే నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా, ఒక్కరోజైనా నిన్నేమైనా అన్నానంటే పిల్లల్ని వదిలేసి అలా నా మొహం కూడా చూడకుండా ఇక్కడికి వచ్చేస్తావంట్రా నువ్వు, ఏ రోజైనా నీకు ఇలా కావాలి అలా కావాలని చెప్తే కాదన్నానా, ఏ విషయమైనా ఇలా జరుగుతున్నప్పుడు చెప్తే నిన్ను బాధ పెట్టేవాడినా, నీకు నచ్చినట్టు నిన్ను ఉండొద్దనేవాడినా, ఈ రోజుల్లో అబ్బాయిలు కాళ్ళు పట్టుకోవటం తప్పేమీ కాదు, నేను చాలా బాధ పెట్టానని పెళ్ళాం కాళ్ళు వాటేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేపాటికి బావుమరుదులు కూడా అలా చూస్తే అంతే. మరి పెళ్ళాలున్నంత వరకు తెలియదు, పెళ్ళాలు ఇలా పక్కదారికి వస్తే పుట్టిళ్ళకి అప్పుడు తెలుస్తే అనేపాటికి పెళ్ళాలను అలా చూశారు. చూడకండిరా, ఎవరి లైఫ్ అయినా అంతే అనేసింది సుగుణ కూడా. ఈశ్వరరావు కూడా తలదించుకున్నాడు. ఆ తర్వాత ఐఎమ్ సారీ వదిన, మేమే నిన్ను అర్థం చేసుకోలేదు, నిజమే అమ్మకు మమ్మల్ని పెంచటం చేత కాలేదు అన్నాక ఆడపడుచులు వచ్చి, వదిన నువ్వు లేకపోతే వీళ్ళ బతుకులు ఎక్కడున్నాయి వదిన, వీళ్ళ మనుగుడు ఎక్కడ ఉంది వదిన, నువ్వనే దానివి లేకపోతే అక్క మా భార్యలు మా పిల్లలతో సహా మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, మాకు తెలియదా అక్క నీ విలువేంటో అని ఆడపడుచుల మొగుళ్ళు, అత్త అని ఆడపడుచు పిల్లలు ఒకవైపున తోడుకోడళ్ళైతే అసలు కాళ్ళ మీద నుంచి లెగవలా, ఇక నుంచి నీ మీద భారం పెట్టమక్క, మాకు తెలిసిందే మేము ఎలా ఉండాలనేదే, మేము జాబులకి వెళ్ళొచ్చిన తర్వాత అయినా మిగతా పనుల్లో మేము షేర్ చేసుకుంటాం అక్క, మమ్మల్ని క్షమించక్క, ఇక నుంచి మా పుట్టింటి వాళ్ళు రారు, మేము నీ మీద అదనపు భారాలు పెట్టమక్క, నిన్ను అర్థం చేసుకుంటాం, నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాం, నువ్వేది వండి పెడితే అదే తింటాం, వంటమ్మాయిని పెట్టుకుందాం రా అక్క, ఇక నుంచి నువ్వు ఇలా ఉండొద్దక్క ప్లీజ్ అన్న తర్వాత పిల్లలు మమ్మీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావే అని ఆ అమ్మాయిని చుట్టేశారు. చూస్తే పిచ్చవతారం పడిపోయి పిల్లలకు ఒంట్లో బాగోట్లేదని నలత పడిపోయారని నీ మీద దిగులేసుకున్నారని సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దని అత్తను ముందుకు తోసి పిల్లల్ని తోశారు కోడళ్ళు. దాంతో పిల్లల్ని వాటేసుకొని ఏడ్చింది నందినే. భర్త కౌగులించుకొని నా మీద లేదా ప్రేమ మరి అనేపాటికి ఇక వెళ్తాను నాన్న అని వెళ్ళబోతుంటే, వదిన నేను నీ ఇంటికి పని మనిషిని పంపల అల్లుడు, నీ ఇంటికి నేను నా ఇంటి మహాలక్ష్మిని పంపించాను, ఎందుకో తెలుసా, నా బిడ్డని దేవతలా చూసుకుంటారనే, ఇక నుంచి అయినా ఇలాంటి జరగవనే అనుకుంటున్నాం, జరిగితే మా పిల్ల మాకు భారం కాదు, మా పిల్లని మేము జీవితాంతమైనా మా గుండెల మీద పెట్టుకొని మేము మొయ్యగలం అని చెప్పి వాళ్ళు మొత్తానికి అందరికీ భోజనాలు అవి పెట్టి పంపించారు. ఇక్కడికి ఆవురు మంది తిన్నారు వాళ్ళ పుట్టింట్లో. ఆ తర్వాత ఇంటికి వచ్చింది నందిని. ఇంటికి వచ్చిన తర్వాత ముందు అలివేణిని హాస్పిటల్లో చూపించి ముందు అత్తని లేపిన తర్వాత ఇప్పుడు ఇల్లు ఎలా ఉందంటే, మనకి యమదొంగ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, యముడు అక్కడ చిత్రగుప్తుడు అక్కడ, అలాగే యమధర్మరాజు అక్కడ ఉన్నాడు, యమభటులు ఇక్కడ ఉన్నారు, పాపులు అక్కడ ఉన్నారు అని, అలాగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు. డ్రైవర్లు విత్ యూనిఫాములతో కారుల దగ్గర, తోటమాలే తన తోటకు సంబంధించిన ఎక్విప్మెంట్లో చెట్లకి పాదులు చేసుకుంటూ నీళ్లు పెట్టుకుంటూ ఎరువులు వేసుకుంటూ వాడక్కడ, ఇంట్లో పని వాళ్ళందరూ యూనిఫాముల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు, ఇక ఎక్కడ మరుదులు తోడుకోడళ్ళు ఆఫీసులకు వెళుతూ వాళ్ళు, పిల్లలు మళ్ళీ స్కూళ్ళకి వెళ్ళటం మొదలుపెట్టారు. అత్తగారు వీల్ చైర్లోంచి లేచింది, మామగారు బిజినెస్కి వెళ్తున్నాడు, మొగుడు ఒకవైపున ఆఫీస్కి మరుదులు వెళుతున్నారు. ఇక తనకి పెద్ద పెయింటింగ్ కిట్ తీసుకొచ్చి ఒక గది నిండా క్యాన్వాసులు పెట్టి
పెట్టి వేసుకోమన్నాడు మహదేవ్. తోడుకోడళ్ళ ఆఫీసు నుంచి వచ్చాక పిల్లల హోంవర్కులు మేము చేయిస్తాంలే అక్క, నువ్వు టైం స్పెండ్ చెయ్యి అని చెప్పి ఇక కాసేపు టైం కేటాయించడం మొదలుపెట్టారు. వంటమ్మాయిని పెట్టింది అలివేణే. పెట్టి వంటమ్మాయికి ఒక 6 నెలల పాటు వంటలన్నీ నేర్పించి మరీ ఇంపార్టెంట్ అయిన వంటలు దానికి రాని వరకు నందిని చేస్తోంది. ఇక నందిని చేత గ్యాలరీ పెట్టించాడు మహదేవ్. ఆ గ్యాలరీ చూసుకోవటానికి అక్కడ ఒక అమ్మాయిని అపాయింట్ చేశాడు. ఎగ్జిబిషన్లు పెట్టించడం మొదలుపెట్టారు. మామగారు కోడల్ని, మా కోడలు లేకపోతే మా ఇల్లే లేదు, మా కోడలు ఉంది కాబట్టేనమ్మా ఈ ఇల్లు ఇలా చల్లగా ఉందని అలివేణే. మా అక్క లేకపోతేనా మేమేమి ఉద్యోగాలకు వెళ్ళి పిల్లల్ని మేనేజ్ చేయగలిగి ఉండేవాళ్ళం అని తోడుకోడల్లో. మా వదినే మా ఇంట్లో లేకపోతే గనక మా ఇల్లులా ఉండదని మరుదులు. ఒకవైపున బంగారం లాంటిది మా కూతుళ్ళ తోడుకోడలనే వెయ్యాల వాళ్ళు. మహదేవ్ నా భార్య లాంటి భార్య ఎవరికీ దొరకదు. షీఈ్ ఆల్రౌండర్. తను ఇల్లు చూసుకుంటుంది, తను ఒకవైపున పిల్లల్ని చూసుకుంటుంది, నన్ను చూసుకుంటుంది, అమ్మా నాన్నను చూసుకుంటుంది. షీఈ్ ఎ పెయింటర్, పెయింట్స్ వేస్తుంది, కుక్కు, వంట చేస్తుంది. తను అసలు ఇది వచ్చు ఇది రాదనేది లేదని పెళ్ళాం గురించి చెప్పుకుంటూ ఆడపడుచులు వచ్చి సంతోషంగా వదిన్నే సంసారాన్ని చూసి ఒకవైపున వీళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి నెలకి ఒక్కరోజు వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉండి మొగుడిని పిల్లల్ని తీసుకెళ్ళి తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసు నందినికి వచ్చేసేదే. ఇలా హ్యాపీగా తోడుకోడల్ని అర్థం చేసుకున్నారు మిగతా తోడుకోడల్లో. వాళ్ళ అన్నీ రెడీగా సెట్లుగా వాళ్ళ గదుల్లో పెట్టే ఉంటాయి. పని వాళ్ళని పిలిచి వాళ్ళ గదుల్లో పనులు వాళ్ళు చేయించుకోవటం, అలాగే వాళ్ళ మొగుళ్ళకు కావలసినవి పొద్దున్నే వాళ్ళు తీసి అక్కడ పెట్టడం, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టుకొని పంపించుకోవటం, ఆ తర్వాత అడ్డమైన వాళ్ళని ఇళ్ళకి రానివ్వకుండా ఉండటం, అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం, తోడుకోడలతో ఎంతవరకు అంతవరకు ఉండటం. పిల్లలు వెళ్ళి ఆ అమ్మాయి పెయింటింగ్ వేస్తుంటే పెయింటింగ్ అంతా గీసేసిన ఒక్క మాట అనేది కాదు నందిని. యాయ్ అని కొట్టబోయినా కొట్టొద్దు, వాళ్ళకి ఏం తెలుసు అనేదే. అది తన మంచితనం. మహదేవ్ అలా నుంచొని చూసేవాడు. పిల్లలకి ఒక పెద్ద క్యాన్వాస్ ఇచ్చి పిల్లలకి ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ ఇచ్చి వేసుకోమనేదే. అంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న భార్యని ఎంతకాలం అర్థం చేసుకోలేకపోయానని ఆ తర్వాత భార్యతో ఇంకా ప్రేమగా ఉంటూ ఇప్పుడు ఫ్యామిలీ అంతా పిక్నిక్లకి, అకేషన్లకి, ట్రిప్పులకి, అలాగే విదేశాలకి వెళ్ళినా కూడా ఇదివరకు ఇట్లా వంట పనులు అవి లేకుండా అక్కడ టేస్ట్లు ఎక్స్ప్లోర్ చేద్దామని అందరూ కలిసి సినిమాలకు వెళ్ళొస్తూ, అందరూ కలిసి టెంపుల్కి వెళ్ళొస్తూ, అందరూ కలిసి ఇంట్లో అకేషన్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఇప్పుడు మహదేవ్ నందినికి పెళ్లి రోజు సెలబ్రేషన్లో, పుట్టినరోజు సెలబ్రేషన్లో ప్రతి దాంట్లో ఆమె ఉంటాం. ఇదివరకు ఇట్లాగా ఇంట్లో వంటలు కాకుండా క్యాటరింగులకి ఇవ్వటం, వాళ్ళకేమైనా డబ్బులకి లేకనా ఒకవైపున కిట్టి ఫ్రెండ్స్ అందరూ వస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టే వాళ్ళకి కావలసినవన్నీ క్యాటరింగులు ఇచ్చి పై ఎత్తున నందిని చూసుకోవటం. ఇదివరకటి మీద నందిని కాస్త మనిషి మెరుగుపడిందే. ఇదివరకు 0 ప్యాక్లో ఉండే మనిషి కాస్త కోలుకుందే. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టారు. ఇలా పిల్లలందరూ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఏదున్నా నందిని చెప్పాల్సిందే, మరుదులకి నందిని చెప్పాల్సిందే, తోడుకోడళ్ళకి, అత్తామామలకి, మొగుడికి, ఆడపడుచు మొగుళ్ళకు కూడా తను చెప్పాల్సిందే. అలాంటి మహాలక్ష్మి కంట నిజంగానే కన్నీళ్లు రానివ్వకూడదు. అప్పుడు ఆ ఇల్లు నిజంగానే పచ్చగా ఉండదు. పడిస్తున్నారు కదా అని మనం బాధ పెడుతూ వెళ్తే 3 కాళ్ళ కుందేలు కూడా ఏదో ఒక రోజుకి తిరగబడుద్ది. చిన్న చిన్న విషయాల్లాగా కనపడే ఇవి నిజానికి చాలా పెద్దగా మనసుల్ని హర్ట్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. కుటుంబాలంటే ఏంటి? కలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండాలంటే ముందు నోళ్ళు అదుపులో ఉండాలి. మాట అనేది ఎప్పుడో మనిషిని దాటి వెళ్ళకూడదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.